అందరికీ నమస్కారం. ప్రైజ్ ది లార్డ్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. రండి ప్రభునందు ప్రియులారా. మరి యథార్థవాది టీవీ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్, సోదరి సహోదరుడు అందరికీ కూడా ప్రత్యేక ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను ఈరోజు. ఎందుకంటే ఈరోజు క్షీరసాగర మదనం ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యి 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటా ఉన్న శుభ సందర్భంలో అందరికీ నేను శుభములు తెలియజేస్తూ స్వాగతాన్ని పలుకుతూ ఉన్నాను. ఇప్పటి వరకు కొన్ని వేల మంది, లక్షల మంది క్రైస్తవులు, దైవజనులు దీవించబడ్డారు ఈ కార్యక్రమం ద్వారా. అనేక మంది సంపూర్ణ సిద్ధి వైపు సాగి వెళ్తున్నారు. సర్వసత్యములో ప్రతిష్ఠింపబడి ముందుకు కొనసాగుతున్నారు. అందును బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. అనేకుల యొక్క సందేహాలు నివృత్తి అయ్యాయి. అనేకుల ప్రశ్నలకు సమాధానాలు దొరికాయి. సత్యం ఇది, అసత్యం ఇది అని తెలుసుకోగలిగారు. దేశ విదేశాలలో నుంచి కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తున్నటువంటి అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రండి, ఈరోజు కార్యక్రమంలో కూడా మనము ముందుకు కొనసాగుదాం. మనందరి సందేహాలను తీర్చడానికి, సకల ప్రశ్నలకు సమాధానాలు తెలియచేయడానికి మరి దేవుని ఈ తరం గృహ నిర్వాహకులుగా దేవుడు అపోస్తలుల అద్దంకి రంజిత్ ఓఫిర్ గారిని దేవుడు మరి ఏర్పాటు చేసుకొని మనకు ఒక వరముగా అందించారు. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి సార్కి హృదయపూర్వక స్వాగతాన్ని తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ముందుగా చెప్పండి సార్, మరి 200 ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ యొక్క కార్యక్రమం ద్వారా మీకు వచ్చినటువంటి రివ్యూస్, లేదా మీతో ఎవరెవరు ఏ విధమైనటువంటి టెస్ట్ మనీ పంచుకున్నారు? కొన్ని వేల మంది, దాదాపు ఎవ్రీ ఎపిసోడ్ అయిన తర్వాత తక్కువలో తక్కువ ఒక 30 మంది, అది మినిమం నంబరు. ఇంకా కొన్నిసార్లు 60-70 మంది కూడా ఫోన్ చేయడము, మరి నేను లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టడం కూడా చేస్తుంటాను. మరి ఎవ్రీ టైం కొత్త కొత్త వ్యక్తులు కూడా, నాకు అపరిచితులు, వాళ్ళెవరు కూడా తెలియదు. మరి అద్భుతంగా అనేక మంది సాక్ష్యం ఇచ్చారు. ఈ ప్రశ్న మాకు ఎంతో కాలంగా మమ్మల్ని వేధిస్తూ ఉంది. మేము అది అర్థం కాక విశ్వాసంలో బలహీనపడ్డాము, ప్రార్థన చేయలేకపోయాము. మీరు ఇచ్చిన సమాధానాల వల్ల మేము ఆత్మీయంగా ముందుకు సాగగలుగుతున్నాము. థ్యాంక్ యూ అని ఆ టైప్లో, ఆ విధానంలో, అదే అవే వర్డింగ్స్ అని కాదు కానీ అట్లాంటి వర్డింగ్స్తో చాలా క్షేమాభివృద్ధికరంగా ఉంది అని ఎన్నో వందల మంది, బహుశా సంఖ్య వేలల్లో పడి 200 ఎపిసోడ్స్ కదా. అవును సార్. 200 ఎపిసోడ్స్లో సార్ కనీసం ఒక్కోసారి 10 మంది మెసేజ్ పెట్టినా 2000 అయిపోతుంది. అందుకే వేలలో అని చెప్పాను. ఎవ్రీ ఎపిసోడ్ అయిన తర్వాత ఎక్సలెంట్ ఆన్సర్స్ అది ఇదని పెట్టడం చాలామంది ఉంటారు. అయితే మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళ ఆత్మలో బలపడమే మనకు కావాలి. వాళ్ళు మెచ్చుకున్న మనకు రూపాయి రాదు, మెచ్చుకోకపోయినా రూపాయి పోదు. మనం ఉచితంగా దేవుని నుంచి జ్ఞానాన్ని పొందాం, ఉచితంగానే ఇస్తున్నాం. సో ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సాటిస్ఫైడ్. నా జీవితంలో నేను చేసిన చాలా సంతృప్తికరమైన పరిచర్యలు, సేవా కార్యక్రమాల్లో ఇదొకటి, యథార్థవాది ఛానల్. అండ్ థ్యాంక్ యూ యాజ్ ద CEO ఆఫ్ యథార్థవాది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మంచిది. ఒక కాల్ తీసుకుంటాను సార్. వెంటనే ఒక కాల్ వచ్చింది. హలో హలో. ప్రైజ్ లార్డ్ బ్రదర్. క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు 200వ ఎపిసోడ్. మరి మొట్టమొదటి కాలర్ మీరే. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కంగ్రాచులేషన్స్. చాలా ఓపికగా మీరు ప్లస్ రంజిత్ ఎప్పటి నుంచో చేస్తా ఉన్నారు. ఆ దేవుని కృపను బట్టి మాకెంతో సహాయకరంగా ఉందన్న. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ బ్రదర్. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? నా పేరు నరేష్ అన్న. నేను గుంటూరు నుంచి ఫోన్ చేస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే, ఇది కొంచెం పర్సనల్ ప్రశ్న అన్న. అంటే నా వయసు 27 years. నేను వివాహాన్ని సిద్ధపడుతున్నాను. ఓకే. అంటే ఎవరిని చేసుకోవాలి, ఏ విశ్వాసం చేసుకోవాలి అనేది దేవుని చిత్తాన్ని ఎలా తెలుసుకోవాలి, ఎలా సమాధానం పొందుకోవాలి అనేది కొంచెం సందేహం. ఓకే, నీ డౌట్, నీ సందేహానికి సారు ఇంతకుముందు కూడా ఆన్సర్ చెప్పారు. మరి ఇప్పుడు కూడా ఇంకా కొత్త విధానంలో చెప్తారేమో చూద్దాం.
బాబు మీ పేరేంటి? నా పేరు నరేష్ అన్న. ఎక్కడి నుంచి? ఏ ఊరు నాయన? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది గుంటూరు అన్న, గుంటూరు టౌన్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే ఓకే. ఏ సహవాసానికి వెళ్తారు మీరు? నేను హెబ్రోన్ సహవాసం అన్న, సియోన్. చాలా సంతోషం, చాలా సంతోషం. హెబ్రోను మనకు ఉన్నటువంటి ఫెలోషిప్స్లో చాలా మంచి ఫెలోషిప్స్లో ఒకటి. ఐఎమ్ హ్యాపీ యు ఆర్ గోయింగ్ టు హెబ్రోన్. నేను కూడా హెబ్రోన్ ఫెలోషిప్ వాళ్ళని ఎంతో ఆశీర్వదింపబడ్డాను. చాలా సంతోషం నాయన. అయితే మొట్టమొదటి విషయం ఏంటంటే, పెళ్ళి చేసుకునే సందర్భంగా పరిశుద్ధ గ్రంథం చెప్పేది ఏంటంటే అవిశ్వాసులతో జోడుగా ఉండొద్దు. మొట్టమొదటి సంగతి ఏంటంటే రక్షణ అనుభవం, నూతన జన్మానుభవము కలిగి కనీసం కొన్ని భక్తి లక్షణాలు, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదవడం, రెగ్యులర్గా ప్రభురాత్రి భోజనంలో పాల్గొనడము, ఇలాగా ఆత్మీయ విషయాల్లో సీరియస్నెస్ ఉన్నటువంటి మనుషులనే ముందు మనము అసలు మనుషుల కింద లెక్క పెట్టాలి. ఈ రక్షణ లేనోళ్ళు, భక్తి లేనోళ్ళు, ప్రార్థన లేనోళ్ళను మానవ రూపంలో ఉన్నటువంటి ఏదో వింత ప్రాణులు అనుకోవాలి తప్ప అందులో నుంచి పెళ్లి సంబంధాలు అసలు సెలెక్ట్ చేసుకోనేకూడదు. అసలు ఆ స్కోప్లోనికి రానియొద్దు వాళ్ళను. మొట్టమొదటి విషయం, రక్షణ ఉందా ఆ అమ్మాయికి, ప్రార్థన జీవితం ఉందా, రెగ్యులర్గా సహవాసంలో ఉంటున్నారా, ఇది మొట్టమొదటి ఆధ్యాత్మిక విషయం. తర్వాత సామాజిక కోణం ఏంటంటే ఆ అమ్మాయికి కొంచెం విధేయత, వినయము, విధేయత ఉండాలి. ఆమె జగడుగొండ్యా, గయ్యాళి గంపన, మరి గర్విష్ట్యా అనేది ఆ ఏరియాలో అందరూ ఆ సాక్ష్యం పరిమళం ఉంటూనే ఉంటుంది కదా. మంచైనా చెడ్డైనా చుట్టుపక్కల తెలుస్తుంది. కొంచెం ఎంక్వైరీ చేయాలి. మరి ఎప్పుడు కలహప్రియురాలుగా గొడవ పెట్టుకొని అట్లా ఉండేటటువంటి, ఎందుకంటే నేను రక్షణ ఉందా లేదా తర్వాత విధేయత ఉందా చూడమన్నాను. ఎందుకంటే రక్షింపబడ్డోళ్ళు చాలామంది కూడా గయ్యాళి గంపలు ఉంటారు. రక్షింపబడి అన్య భాషలు మాట్లాడి ప్రార్థన చేసిన వాళ్ళు కూడా భర్తను విధవ అని పిలిచేటోళ్ళు ఉంటారు. గనక మోసపోవద్దు. రక్షణ ఉన్నది కనుక ఇంకా బెస్ట్ క్యారెక్టర్ అని అనుకోవద్దు. రక్షణ ఉన్నా కూడా మళ్ళీ లోక సంబంధమైన మనస్తత్వాలతో ఉన్నోళ్ళు ఉంటారు. అందుకని వినయము, విధేయత ఉన్న అమ్మాయిని చేసుకోవచ్చు. అందులో నీకు సెలెక్షన్ ఉంది. నీ కంటికి నచ్చిన అమ్మాయి, నీ మనసుకు నచ్చిన అమ్మాయిని నువ్వు చేసుకోవచ్చు. ఆ విషయంలో మరి నా కంటికి మనసుకు నచ్చేది నాకు రాంగ్ సెలెక్షన్ కావచ్చు కదా అని అనుకుంటే అప్పుడు ప్రార్థన చేయాలి. ఏంటంటే, ప్రభువా నీ చిత్తమైతేనే ఈ సంబంధాన్ని, ఇది అమలు జరగనివ్వు, దీన్ని తుదముట్ట దీని గురించి విజయవంతంగా, ఇది సంపూర్ణంగా ఈ సంబంధం నెరవేరి పెళ్లి కూడా జరిగేటట్టు సహాయం చేయండి. నీ చిత్తము కాకపోతే భవిష్యత్తులో ఇది నాకు క్షేమము కాదు, నాకు ప్రమాదం అయితే నీవే జోక్యం చేసుకొని ఆపేసే తండ్రి అని చిత్తశుద్ధితో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మంచిగా ఉన్న మనుషులు ఒక 5-6 ఏళ్ళు అయ్యాక మంచిగా ఉంటారని నమ్మకం ఏం లేదు. మనుషులు మారిపోతారు. యెహోవానగు నేను మార్పు చెందని వాడనని ఎందుకన్నాడంటే మీరందరూ మారుతూ ఉంటారా మనుషులు అని అర్థం. కనుక ఇప్పుడు బాగుంటే ఇంక 5 ఏళ్ళు అయ్యాక బాగుంటారని ఏం నమ్మకం లేవు. దేవుడైతే మారడు. అయితే భవిష్యత్తు ఎలాగుంటుందో దేవునికి తెలుసు. కాబట్టి ప్రభువా ఇది నాకు క్షేమమైతే ఈ మార్గంలో నన్ను ముందుకు వెళ్ళనివ్వు, లేకపోతే నువ్వే అడ్డుకో. బాధ్యత నీదే తండ్రి, నాది కాదు. నాకంత జ్ఞానం లేదు, నాకు భవిష్యత్తు తెలియదు, హృదయ రహస్యాలు తెలియదు. నా తండ్రివి నీకు అప్పగించుకుంటున్నా, బాధ్యత నీదే. మంచైనా చెడైనా నీ చిత్తము కానిది నన్ను ముందడుగు వేయనివద్దనే ప్రార్థన చేసేసి అప్పుడు నీ మనస్సాక్షిని అడుగు. ఒకవేళ ఆ అమ్మాయి రక్షణలో ఉంది, వినయ విధేయతలు ఉన్నాయి ఆ అమ్మాయికి, నీకు మనశ్శాంతి ఉంటే, లోపల సమాధానం ఉండాలి, ఇన్నర్ పీస్ ఉండాలి. ఇలా ప్రార్థన చేసిన తర్వాత
ఫలానా అమ్మాయి నీకు నచ్చింది అనిపించినప్పుడు, మనసులో కూడా సమాధానం ఉన్నప్పుడు నిస్సందేహంగా వెళ్ళి పెళ్లి చేసుకోండి. మీ జీవితం భూమి మీద చిన్న స్వర్గంలాగా మారిపోతుంది. ఇది నీకు పెళ్లి కావాల్సిన యవనస్తులందరికీ కూడా సూచన, సలహా. రైట్. ఓకే బ్రదర్, మీకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు చక్కని భార్యను అనుగ్రహించును గాక. ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ. పెళ్ళికి పిలవండి మరి. ఓకే రైట్. ఓకే అండి, ఈ యొక్క 200 ఎపిసోడ్స్ వాచ్ చేసినటువంటి వారు మీ యొక్క టెస్ట్ మనీ లేదా మీ యొక్క ఎక్స్పీరియన్స్, దీని ద్వారా మీరు పొందుకున్నటువంటి ఆశీర్వాదం, మేలు ఏమిటో ఒకసారి మీరు కాల్ చేయాల్సిందిగా నేను తెలియచేస్తూ ఉన్నాను. మీకు వీలైతే కుదిరితే, ఇప్పుడు మీరు లైవ్లో ఉంటే, మరి లైవ్ అయిపోయిన తర్వాత కాల్ చేస్తా అంటే కుదరదు. ఇప్పుడు ఎవరైనా మీరు లైవ్లో ఉంటే చేసి మాట్లాడవచ్చు. హలో. హలో, ప్రైజ్ లార్డ్. షాలేం గారు బాపట్ల నుండి క్షీరసాగర మధురం కార్యక్రమానికి స్వాగతం బ్రదర్. మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి. వందనాలు బ్రదర్, చెప్పండి. నాకు బేతాళ జాన్ గారి గురించి తెలుసుకోవాలని ఎప్పటి నుండి ఆశగా ఉంది. ఎందుకంటే యూట్యూబ్ లో కానీ ఎక్కడ ఆయన హిస్టరీ గురించి నాకు తెలియలేదు అయ్యారు. ఆయన చాలా మంచి మంచి పాటలు రాశారు కదా. సంతోషం. ఆయన గురించి చెప్పగలిగిన వారు ప్రస్తుతానికి అయితే మీరు ఒక్కరే ఉన్నారని నేను చెప్పగలిగిన దానికంటే, ఆయన ఒక బ్యాప్టిస్ట్ ప్రీచరు. అయితే నేను చెప్పగలిగిన దానికంటే బెస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఒక గ్రంథంలో దొరుకుతుంది. ఆర్ఆర్ సుందర్రావు గారు అనే ఒక దైవజనుడు, రెవరెండ్ ఆర్ఆర్ సుందర్రావు గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో వేదాంత రత్నాలు అనే బుక్ రాశారు. ఈ పేరు మీరు రాసుకోండి, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లో వేదాంత రత్నాలు. మీరు ఎక్కడుంటారు? ఇది క్రిస్టియన్ లిటరేచర్ షాప్, సిఎల్ఎస్ అనే షాపు యాబిడ్స్లో ఉంది, హైదరాబాద్లో. వాళ్ళ ప్రచురణ అన్నమాట ఇది. అయితే ఇప్పుడు ఒకవేళ మరి అది అవైలబుల్గా ఉన్నా లేకపోయినా, లోయర్ ట్యాంక్ బండ్లో ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్ ఉంది, ఏసీటీసీ లైబ్రరీకి వెళ్ళి ఈ బుక్ అడిగితే లైబ్రేరియన్ మీకు ఈ బుక్ అందిస్తాడు. అక్కడ డెఫినెట్గా ఉంటుంది. హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఉంది కదా, హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్. ట్యాంక్ బండ్ ఇప్పుడు ఒకవైపు ఏమో హుసేన్ సాగర్ ఉంది, అవతల వైపు ఆ కట్టకు దిగువన ఉండే ప్లేస్ను లోయర్ ట్యాంక్ బండ్ అంటారు. అక్కడ ఏసీటీసీ అంటే ఓ చిన్న పిల్లోడిని అడిగినా, రిక్షావాణి, ఆటో వాడిని, ఎవరిని అడిగినా చెప్తారు. ఏసీటీసీ అంటే చాలా ఫేమస్ ఆంధ్ర క్రైస్తవ వేదాంత కళాశాల. సో అక్కడ లైబ్రరీ, నేను కూడా లైబ్రరీలో పోయి కూర్చొని ఎన్నో బుక్స్ చదువుకున్నాను నేను. కాబట్టి అక్కడ మీరు ఆ లైబ్రరీకి వెళ్ళిపోయి ఈ బుక్ అడగాలి. రెవరెండ్ ఆర్ఆర్ సుందర్రావు గారు రచించిన గ్రంథం ఆంధ్ర క్రైస్తవ కీర్తనలలో వేదాంత రత్నాలు. అక్కడ ఆయా కవుల యొక్క జీవిత వివరాలు, వాళ్ళ యొక్క పాటల్లో ఉండేటటువంటి థియోలాజికల్ రెవల్యూషన్స్, వేదాంత సత్య ప్రత్యక్షతలు, అద్భుతమైన రీసెర్చ్ బుక్. అది అమోఘమైన బుక్. ఆ బుక్ అవకాశం ఉంటే అది ఒక 10 లక్షల రూపాయలైనా సరే మనం కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని తీరాల్సినంత విలువైన గ్రంథం. అది నా దగ్గర ఉండేది. అయితే పరిశుద్ధ దొంగలు ఎవరు దాన్ని కొట్టేశారు. దేవుని బిడ్డలు దొంగతనం చేస్తే వాళ్ళు బంగారం, వెండి, డబ్బులు దొంగతనం చేయరు, మంచి పుస్తకాలు దొంగతనం చేస్తారు. అందుకనే వాళ్ళని పరిశుద్ధ దొంగలు అంటాను నేను. నా దగ్గర ఆ బుక్ సేకరించి పెట్టుకున్నాను. అది 40 ఏళ్ల కిందట నా దగ్గర ఉండేది, నా సేవారంభంలో. చాలా విలువైన పుస్తకం, అది నేను చదివాను. మీరు ఆ బుక్ మీ దగ్గర ఉంటే ఒక్క ఇదే కాదు, ఇంకా రావురు రంగయ్య గారు, లక్ష్మయ్య గారు, మికిలి సమూయేలు గారు, బేతాళ జాన్ గారు, పురుషోత్తం చౌదరి గారు, ఇలాగ అందరి యొక్క జీవిత విశేషాలు, వాళ్ళ పాటలు, అందులో ఉన్నటువంటి థియోలాజికల్ రెవల్యూషన్స్ అన్ని. జాన్ గారు ఎంతవరకు కూడా తెలియదు అయ్యారు. మీరు
పాత మెసేజ్లు మీరు వింటా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను గోరుము అనేటటువంటి పాట రాశారు ఈయన అని చెప్పినప్పుడు ఆ పాట నాకు చాలా ఇష్టం. ఆయన బ్యాప్టిస్ట్ ప్రీచర్, ఆయన బ్యాప్టిస్ట్ సహవాసులు, ఆయన ఆర్డెంట్ రెవరెండ్ పాస్టర్ గారు. ఇంకా ఆయనకు విశేషమైన జీవిత వివరాలన్నీ కూడా ఆ బుక్లో మీకు, ఇంకా అందరూ ఈ రచయితలందరి యొక్క జీవిత విశేషాలు మీకు దొరుకుతాయి. ఆ బుక్ ఉండాలి మీ దగ్గర. తప్పకుండా నేను దాన్ని పొందుకుంటాను అయ్య గారు. రైట్. అలాగే ఇంకొక చిన్న డౌట్ అయ్య గారు. అయ్యా చెప్పండి. అది ఆంధ్ర క్రైస్తవ కీర్తనల్లోనే సకలేంద్రియములారా చాలా మీ పని ఇక నన్ను విడిచి అంటే అసలు నాకు అర్థం కాలేదు గారు అసలు ఆ పాట. ఇప్పుడు ఇంద్రియములు అంటే అవయవాలు అని కూడా ఒక అర్థం ఉంది. ఇంద్రియము అంటే అవయవములు, జ్ఞానేంద్రియములు అంటే జ్ఞానమునిచ్చే అవయవాలు, కర్మేంద్రియాలంటే పనులు చేయడానికి ఉపయోగపడే అవయవాలు, కాళ్ళు చేతులు ఇట్లాంటివి. కళ్ళు నాలుక ముక్కివి జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే అన్ని విధాల అవయవాలు. వృద్ధాప్యం వచ్చినప్పుడు ఏది సరిగ్గా పనిచేయదు. కళ్ళు ఉంటాయి కానీ దృష్టి తగ్గిపోతుంది, చెవులు ఉంటాయి కానీ సరిగా వినికిడి తగ్గిపోతుంది, సరిగా వినిపించదు. అలాగే మరి స్పర్శ జ్ఞానం కూడా చర్మం మొద్దుబారి కొంచెం తగ్గిపోతుంది. కనుక అట్లా సకలేంద్రియములారా అంటే అటు జ్ఞానేంద్రియాలు పంచకర్మేంద్రియాలు పనిచేయలేని పరిస్థితికి చేరుకున్నాయి. మీ పని తీరెను అంటే నేను ముసలివాడిని అయ్యాను, ఈ దేహాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వెళ్ళే టైం వచ్చింది అని తనలో తాను నా ప్రాణమా అని దావీదు పిలిచి మాట్లాడినట్లు తన శరీర అవయవాలతో చెబుతున్నాడు, అయిపోయిందమ్మా మీ పని, నోరు మూసుకోండి, నేను నిత్య మహిమలోకి వెళుతున్నాను అనే ఒక వాస్తవ జీవితాన్ని గురించినటువంటి గీతం అది. అంటే ఇప్పటి ప్రపంచానికి వీడుకోలు, ముందున్న ప్రపంచానికి స్వాగతం, ఆ విధంగా ఉన్నటువంటి నిరీక్షణతో కూడినటువంటి ఒక భక్తుడు వృద్ధాప్యాన్ని ఎలా చూడాలి అనే సందేశం ఉన్న పాట అది. నా అనుభవ గీతం చాలా. అవన్నీ అసలు ఒక్కొక్క పాట ఒక్కొక్క కళాఖండము, ఒక్కొక్క పాట ఒక్కొక్క ఉద్గ్రంథం రాయవలసినంత మ్యాటర్ ఉన్నటువంటి పాటలు ఆంధ్రప్రదేశ్తో కీర్తనలు. మీరు చెప్పినప్పుడే వాటిని పరిశీలిస్తాం అయ్యారు, అందుకే మా హృదయం ఆనందం పొంగిపోతుంది అన్నమాట. చాలా సంతోషం నాయన. మీరు ఆంధ్రప్రదేశ్లో కీర్తనల బుక్ ఉందా మీ దగ్గర? ఉండాలి. అసలు ఆ పాటలు చదువుకొని ధ్యానం చేసి, ఇంకోటి మీ దగ్గర శబ్దార్థ చంద్రిక, సూర్యరాయాంధ్ర నిఘంటువు, కొన్ని డిక్షనరీస్ ఉన్నాయి, తెలుగు డిక్షనరీస్ కూడా ఉండాలి. ఆంధ్ర క్రైస్తవ పుస్తకం మీ దగ్గర ఉంటే, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం ఉంటే మీ దగ్గర తెలుగు నిఘంటువు కూడా ఉండాలి. చాలా వరకు ఆ పదాలు మనకు అందని అర్థం కాని పదాలు, చాలా గంభీరమైన గ్రాంధిక భాష కదా అది. ఎక్కువ సాంస్క్రిట్ తద్భవాలు తత్సమాలు ఉంటాయి, మనకు చాలా వరకు మాటలు తెలియదు. అక్కడే కింద అర్థాలు రాసి ఉంటారు. కఠినమైన పదాలు పడ్డప్పుడు దొర్లినప్పుడు అక్కడ నంబర్ వేసి కింద ఫుట్ నోట్ లాగా, బైబిల్ ఫుట్ నోట్ లాగా అర్థాలు రాశారు పెద్దలు. అయినా ఒకవేళ మీకు అవసరమైతే వాళ్ళు చెప్పనివి కూడా ఏమైనా ఉంటే ఉండొచ్చు. మన ఇంట్లో తెలుగు డిక్షనరీ కూడా ఉండాలి. ఇప్పుడు భాష కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి కదా నాయన. భాష ఇంప్రూవ్ అయితే బైబిల్ కూడా అర్థమవుతుంది. ఇప్పుడు బైబిల్లోని చాలా మాటలకు అర్థం చాలా మందికి తెలియదు. కనుక భాషను, మన భక్తిని, ప్రార్థనను అన్నిటినీ ఇంప్రూవ్ చేసుకోవాలి. రైట్. గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి విధానం చెప్పారు. గాడ్ బ్లెస్ యూ. ఓకే బ్రదర్, రైట్. ఓకే సార్. అదేవిధంగా ఒకరి విధంగా ఒక ప్రశ్న పంపించారు సార్. అయ్యగారికి వందనాలు, మార్క్ బాబు గారికి వందనాలు. నా పేరు జగదీష్, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్. నేను రోమన్ క్యాథలిక్ విశ్వాసిని. అన్నయ్య, ఈ మధ్య తెలుగు రాష్ట్రాలలో మతోన్మాదులతో తీవ్రంగా పోరాడుతున్న ఒక మంచి దైవజనులు యేసుక్రీస్తు వారు శిలువ సంఘటన గురించి ఈ విధంగా చెబుతున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు గెత్సెమనే తోటలో అరెస్ట్ అయిన రోజు మంగళవారం రాత్రిది, శిలువ వేసింది బుధవారం అని, గురువారం సెలవని, శుక్రవారం వర్కింగ్ డే అని, శనివారం సెలవని, ఆదివారం యేసుక్రీస్తు వారు సమాధి నుండి లేచి వచ్చారని చెబుతున్నారు. ఈ లెక్క 3 రాత్రింబగళ్ళు ప్రభు సమాధిలో ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయంపై ఈ మెసేజ్ పంపించారు.
ఇప్పుడు ఎప్పుడంటే మంగళవారం రాత్రి అరెస్ట్ అయ్యిండు. సెలవు వేసింది బుధవారం, గురువారం సెలవు అంట, శుక్రవారం వర్కింగ్ డే. అదే ఇప్పుడు గుడ్ ఫ్రైడే అండ్ ఈస్టర్ అనే ట్రెడిషన్ తప్పు. గుడ్ వెడ్నెస్డే యాక్చువల్గా గుడ్ ఫ్రైడే కాదు, వెడ్నెస్డే ఆయన్ని సిలివేశారు అనే వాదన చాలా కాలంగా ఉంది. దాని విషయం ఇంతకుముందు కూడా మనం మాట్లాడాము, సమాధానం ఇచ్చాం చాలా గుడ్ ఫ్రైడే ప్రసంగాలలో. నేను అనుకుంటా దీంట్లో కూడా యథార్థవాదులు కూడా చెప్పుంటామేమో. అయితే దీన్ని ఏమంటారంటే ఇప్పుడు మొట్టమొదట నేను దానికి సమాధానం చెప్పకముందు ఒక మాట అంటున్నాను. యేసు ప్రభువు వారు ఆయన మంగళవారం అరెస్ట్ అయినలా, బుధవారం అయిందా, గురువారం అయిందా అనేది మన రక్షణ అనుభవానికి సంబంధం లేని సంగతి. దాని మీద యాక్యురసీ ఆఫ్ ద డేట్స్, ఆ డేట్ల యొక్క ఖచ్చితమైన నిర్ణయం మీద మన రక్షణ ఆధారపడి లేదు. యేసు ప్రభువు కార్చిన పరిశుద్ధమైన దైవ రక్తము మీద మనం విశ్వాసం ఉంచడం మీద ఆధారపడి ఉంది మన రక్షణ. ఆ డేట్ ఒకరోజు ముందైనా వెనుకైనా మనకు దానివల్ల నష్టం లేదు. దాని విషయం చర్చ అంత ప్రయోజనకరం కాదు. మొట్టమొదటి విషయం ఇది. అలాగే ఇప్పుడు యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టలేదనే ఒక వాదన ఉంది. ఎప్పుడైతే నేను పుట్టాడు కదా, అవును, ఆయన పుట్టాడు అనేది ముఖ్యం, కానీ ఆ డేటు ముఖ్యం కాదు. ఏదో ఒక డేటు, మా ముత్తాత వాళ్ళ ముత్తాత బర్త్డేనే నాకు తెలియదు. అవును, కనుక మరి మా వంశం వేస్టా మరి? మా ముత్తాత గారు పుట్టలేదందామా మరి? లేదు. కాబట్టి వ్యర్థమైనటువంటి వాదోపవాదాలకు మీరు మీ టైం వేస్ట్ చేయొద్దని పౌలు చాలాసార్లు చెప్తాడు. అందుచేత దాని విషయం మనం పట్టించుకోనక్కర్లేదు. అయితే ఇప్పుడు ఈ వాదనను మనం పరిశీలిస్తే బుధవారం ఆయన సిలువ వేయబడితే బుధవారం రాత్రి ఉంటాడు సమాధిలో. ఎందుకంటే సిలువ వేయబడ్డ రాత్రి ఆ పొద్దుగుంక ముందే అన్ని దించాలి కాబట్టి దించారు, సమాధి. అయితే బుధవారం రాత్రి, గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి, 4 రాత్రులు అయితే మరి ఆయన మరణించిన తర్వాత సమాధిలో 4 రాత్రులు ఉంటాయి. 3 రాత్రులు 3 పగళ్ళు అనేది నీవు ఏ రకంగా చూసినా అక్షరాలా నెరవేరడానికి అవకాశం లేదనే సంగతి ఇంతకుముందు నేను చెప్పాను. లిటరల్గా 3 రాత్రులు 3 పగళ్ళు ఎప్పటికీ కూడా కావు. ఎందుకంటే ఒకరోజు పొద్దుగుంకే సమయంలో ఆయన తన ప్రాణాన్ని వదిలేశాడు, సమాధిలో పెట్టబడ్డాడు. ఇంకొక రోజు వేకోజామున ఆయన మరణాన్ని గెలిచి పునరుద్ధానం చెందాడు. సమాధిలో పెట్టబడింది ఒక రాత్రి, ఆయన పునరుద్ధానం చెందింది ఒక వేకోజాము. ఈ రెండు కాదనలేని నిజాలు. ఈ మధ్యలో మనము ఏ రోజున యేసు ప్రభువు వారు మరణించాడని ఏ రోజు పెట్టుకున్నా ఒక రాత్రైనా ఎక్కువ తక్కువ అవుతుంది, ఒక పగలైనా ఎక్కువ తక్కువ అవుతుంది. అవును. సో ఇప్పుడు బుధవారం సిద్ధాంతం అయితేనేమో 4 రాత్రులు 3 పగళ్ళు అవుతాయి. బుధవారం రాత్రి అయిన తర్వాత నెక్స్ట్ తెల్లారితే గురువారం పగలు, శుక్రవారం పగలు, శనివారం పగలు 3 పగళ్ళు. తర్వాత శనివారం రాత్రి అయ్యాక ఆదివారం వేకుని ఆయన లేచాడు. అప్పుడు 4 రాత్రులు 3 పగళ్ళు ఉంటాడు సమాధిలో. ఒక ఉదయం కూడా అవుతుంది. ఇప్పుడు ఈ రాత్రి వరకే లెక్క, వేకోజామున లేచాడు అనుకుంటే ఇక డే టైం లేడు కదా అనుకుంటే అది ఓకే. ఆదివారం కట్ ఆఫ్ చేసినా సరే 4 రాత్రులు 3 పగళ్ళు అవుతాయి. అట్లా కాకుండా బుధవారం కాదు గురువారం అని పెట్టాం అనుకోండి. గురువారం అని పెట్టుకుంటే అప్పుడేమవుతుందంటే గురువారం రాత్రి, శుక్రవారం రాత్రి, శనివారం రాత్రి 3 రాత్రులు సరిపోతాయి. కానీ పగళ్ళు 2 అవుతాయి. పగళ్ళు 2 అవుతాయి. ఎందుకంటే గురువారం రాత్రి ఉంటాడు కదా సమాధిలో, అప్పుడు శుక్రవారం పగలు, శనివారం పగలు అంతే. 3 పగలు లేదు.
గనుక ఒకరోజు సాయంకాలం ఆయన మరణించి సమాధిలో పెట్టబడ్డాడు, ఇంకొక రోజు వేకువనే లేచాడు. కనుక మధ్యలో అది గురువారం అన్నా బుధవారం అన్నా ఏ వారం అయినా అక్షరాల 3 రాత్రులు 3 పగళ్ళు ఖచ్చితంగా కాదు. గనక దానికి నేను ఇంతకుముందు వేరే సమాధానం చెప్పాను. 3 రాత్రి పగళ్ళు అంటే ఒక దినమును ఉదయ సాయంకాలములు అంటారు. అది దానియేలు గ్రంథంలో తీసి నేను చెప్పాను. 2300 ఉదయ సాయంకాలములు అని అంటాడు దానియేలు గ్రంథంలో. ఇప్పుడు నేను మండే మార్నింగ్ ఢిల్లీకి వెళ్ళాను ఫ్లైట్లో. తర్వాత మళ్ళీ ఈవినింగ్ ఫ్లైట్లో వచ్చేసారు. మండే నేను ఢిల్లీలో ఉన్నాను అంటాను. మండే ఢిల్లీలో ఉన్నాను అంటే మరి మండే హైదరాబాద్లో కూడా ఉన్నాను కదా. అవును అని అంటే మండేలో కొంత భాగం ఉన్నప్పుడు కూడా మనం మండే అక్కడ ఉన్నామని చెప్పుకుంటాం. అవును. సోమవారంలో కొంత భాగం ఉన్నా నేను సోమవారం అక్కడ ఉన్నానని చెప్తాను. ఆ విధంగా వ్యావహారికంగా యూదుల వ్యావహారిక పరిభాషలో దినములు అంటే ఉదయ సాయంకాలములు అని వాళ్ళు అంటారు. ఇది మనము దానియేలు 8వ అధ్యాయం చెబుతాను. 8వ అధ్యాయం దానియేలు 8వ అధ్యాయము 14. అందుకు అతడు 2300 దినముల మట్టుకే అని నాతో చెప్పాను. అంటే కింద 2300 ఉదయ సాయంకాలముల మట్టుకు అని అంటాడు. ఆ తర్వాత ఆ ఉదయ సాయంకాలములను గూర్చిన విషయం ఉదయ సాయంకాలములు అంటే ఒక 2300 దినాలు అనే మాట 2300 ఉదయ సాయంకాలములు అని చెప్పడం ఆ హెబ్రీ భాష వ్యవహారిక భాష లాగా ఉంటుంది. 26 వచనం కూడా సార్ 26లో కూడా ఆ దినములను కూర్చిన అంటే 2300 ఆ ఉదయ సాయంకాలములను కూర్చిన అని 2వ ఫుట్నోట్ కూడా. కాబట్టి 3 రాత్రులు 3 పగళ్ళు ఖచ్చితంగా ఉంటానని కాదు, 3 ఉదయ సాయంకాలములు అన్నమాట. 3 ఉదయ సాయంకాలములు డేలో కొంత పోర్షన్ అయినా ఆ డే ఉన్నట్టే. అలాగే గుడ్ ఫ్రైడే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడెను. పస్కా పండుగ మొదటి నెల 14వ తారీఖు యూదులకు, 2వ రోజు 15వ దినమున పులియన్ రొట్టెల పండుగ, 16వ తారీఖున ప్రథమ ఫలముల పండుగ. ఇప్పుడైతే ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడెను. కనుక పస్కా పండుగ రోజు పస్కా గొర్రె పిల్లగా ప్రభు బలైనాడు. ఆ తర్వాత ఆయన ప్రథమ ఫలముల పండుగ దినాన ప్రథమ ఫలంగా పునరుద్ధానం చెందారు. అందుకే గుడ్ ఫ్రైడే ఈస్టర్ అనే ట్రెడిషన్ వచ్చింది. అది మరి 3 పగళ్ళు 3 రాత్రులు లేవు కదా అని అనవసరమైన వివాదం ఒకటి తీసి ఆ 3 రాత్రులు పగళ్ళు ఉండే దాని మీద మన రక్షణ ఆధారపడి లేదు. కానీ కొంతమందికి అతి తెలివి కదా, ఎక్స్ట్రా అందరికి తెలియంది నాకు తెలుసు అని చూపించుకోవాలనే ఆసక్తితో అది క్యాలిక్యులేషన్ తప్పంటే దాని మీద నీ సాల్వేషన్ డిపెండ్ అయి లేనప్పుడు ఎందుకు దాని గురించి నువ్వు చర్చ పెద్ద రచ్చ ఎందుకు వివాదం చేస్తున్నావు? దాని మీద నీకు నీ రక్షణ ఆధారపడలేదు. యేసుప్రభు చనిపోయాడు తిరిగి లేచాడు అనే విషయం మీద ఆధారపడు. మరణాన్ని గెలిచాడు ఆయన కనుక పరిశుద్ధులుగా నిరూపించబడ్డాడు. అది ఆయన 3 రోజులకు లేచినా పరిశుద్ధుడే, 4 రోజులకైనా 2 రోజులకైనా పరిశుద్ధుడే. మరణాన్ని గెలిచాడు అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్ట్. కనుక వాళ్ళు అలాగైనా సరే మరి 4 రాత్రులు 3 పగళ్ళు అవుతాయి. అవును. కనుక అలాంటి విషయాల మీద దృష్టి పెట్టి అనవసరంగా చర్చ చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. యేసుప్రభు మరణించాడు తిరిగి లేచాడు. ఇప్పుడు
పౌలు చెప్తాడు అల్టిమేట్గా 3వ దినమున లేపబడెను అని. 1 కొరింథీ 15:3 చూడండి. నాకు ఇయ్యబడు ఉపదేశము ఏమనగా 4వ వచనం, లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఇప్పుడు 3 రాత్రులు 3 పగళ్ళు ఉంటే 4వ దినాన్ని లేవాలా? అవును. 3వ దినమున లేపబడినేంటి? 3వ దినాన్ని లేపబడితే మరొక పగలు రాత్రులు తక్కువైపోతుంది కదా. కనుక ఖచ్చితంగా 3 రాత్రులు, ఖచ్చితంగా 3 పగళ్ళు సమాధిలోనే ఉండాలి. అంటే అప్పుడు లేచింది ఎన్నో రోజు అవుతుంది? 4వ దినం అవుతుంది. కనుక అదంతా వ్యర్థమైన వివాదం. గుడ్ ఫ్రైడే, ఈస్టర్డే కరెక్ట్ అని నేను నమ్ముతున్నా. ఓకే, అది తప్పైనా సరే దానివల్ల నా రక్షణ ఏం పోదు. ఎవరి రక్షణ పోదు? ఎవరి రక్షణ పోదు. అది ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఒక కాల్ తీసుకుంటాను. హలో. హలో, ప్రెజలాడండి. మీ పేరేంటి? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు యాకోబు. మా సొంత మాచర్ల పక్కన విలేజ్ అండి, తెలంగాణలో ఉంటా. మంచిదండి. ఏం చేస్తుంటారండి మీరు యాకోబ్ గారు? ప్లాంట్ లోడింగ్ చేస్తాండి, సిమెంట్ లోడింగ్. ఓకే అండి. ఫ్లోరింగ్, సిమెంట్ బస్తాలు లోడ్ చేస్తాం సార్. లోడింగ్. ఓకే లోడింగ్. ఓకే అండి. ఓకే, ఇప్పుడు మీరు వాక్యాన్ని లోడ్ చేసుకోండి, సత్యాన్ని లోడ్ చేసుకోండి, జవాబులు లోడ్ చేసుకోండి. ఓకే సార్, మరి మీ ప్రశ్న ఏమైనా ఉంటే డౌన్లోడ్ చేయండి. చెప్పండి. వందనాలు అయ్యారు. వందనాలు. చెప్పండి బ్రదర్. అయ్యారు, ఇప్పుడు సంవత్సరం విషయాల్లో నాకు వచ్చిన సందేశం ఏంటంటే, దేవుడు పాపాన్ని అసహించుకుంటాడు కదా. అవును. ఆయన వేస దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనలో ఉన్న బలం పోలేదు, దివ్యలో పాపం బలం పోలేదు. దీని విషయము చాలాసార్లు ఇంతకుముందు చెప్పాను. మీ పేరేమన్నారండి? యాకోబు గారు. యాకోబు గారు, మీకు సకల జనులకు నేను చెప్పే విషయము, పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు పాపమును ద్వేషిస్తాడు, అసహించుకుంటాడనే దాంట్లో వివాదమే లేదు అసలు. ఆయన అతి పరిశుద్ధుడు. మనము ఆయన పరిశుద్ధత ఎటువంటిదో, ఎంత గొప్ప పరిశుద్ధతో అర్థం చేసుకోవడానికి కూడా మన జ్ఞానం సరిపోదు. అంత పరిశుద్ధుడు ఆయన. పాపమును చూచి ఆయన సహించలేడు, దుష్టత్వాన్ని చూసి సహించలేడు. అది దేవుని వ్యక్తిత్వం, అందులో అనుమానం లేదు. కానీ ఆయన పాపము అనేది చూసినప్పుడు కూడా ఆయన వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళను వెంటనే చంపేసేయడం, వెంటనే వాళ్ళను వెలివేసేయడం అలాగా చేయడు. ఆయన వాళ్ళకు మారు మనసు పొందటానికి సమయం ఇస్తాడు, అవకాశం ఇస్తాడు. అది దేవుని దీర్ఘశాంతము. దేవుడు పరిశుద్ధుడు అనేదే కాదు, దీర్ఘశాంతుడు కూడా కదా. అంటే కొంతసేపు ఓర్చుకుంటాడు కదా, చాలాసేపు. అది ఓర్చుకోవడం. సంసోను విషయంలో మీరు చెప్పింది ఏంటంటే, దేవుడు వీడు మారుతాడేమోనని దీర్ఘశాంతం వహించాడు, అంతే. అది నడవచ్చు. చెప్పండి. ఇప్పుడు అయ్యారు, లేఖనాన్ని బట్టి వచ్చిన విశ్వాసం, స్థిరపడే విశ్వాసం, లేదా సూచక్రియల ద్వారా విశ్వాసం స్థిరపడుతుంటారు. అందులో ఏది గొప్పదయ్యారు? అసలు లేఖనము మీద మీ దృష్టి పెట్టడమే మంచిదంటాడు పేతురు. 2వ పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో స్థిరమైన ప్రవచన వాక్యం ఉంది. దర్శనాలు, తర్వాత సూచక క్రియలు, వీటి మీద ఆధారపడి మీ విశ్వాసం ఉండొద్దు. 2వ పేతురు 1వ అధ్యాయం 19వ వచనం. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది, తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించే వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. అది దాని ఏంటంటే లేఖనమునందు, ప్రవచన వాక్యమునందు మీరు దృష్టి పెడితే మీకు మంచిది అన్నాడు. లేఖనాన్ని బట్టి విశ్వాసం తీసుకుంటే విశ్వాసం. అసలు అది పునాది అదే కదా. ఖచ్చితమైన పునాది ఏంటంటే లేఖనము మీద ఆధారపడినటువంటి విశ్వాసమే సరైన విశ్వాసం. జావును, అంతే కదా. సూచకులు జరగవచ్చు, జరగకపోవచ్చు. సూచకులు జరిగినా జరగకపోయినా
దేవుని మాటల మీద మనం డిపెండ్ అయి ఉండాలి. లూకాసు వార్త 6వ అధ్యాయము చూడండి, 6:47. నా యుద్ధకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలి ఉండును అంటే బండ మీద పునాది వేసిన వాని పోలి ఉండు. నా యుద్ధకు వచ్చి నా మాటలను వినాలి. నా మాటలు అంటే లేఖనం ఇప్పుడు మనకు దాని ప్రకారం నడుచుకుంటేనే బండ మీద పునాదేసి ఇల్లు కట్టినట్టుగా ఉంటుంది మన జీవితం. లేకపోతే ఇసుక పునాదే, లేఖనంలో బేసిక్ చేసుకుంటే బండ మీద మన విశ్వాసం నిలబడ్డట్టు అంతే. ఓకే, వందనాలు అయ్య గారు. రైట్. ఓకే అండి. సార్ 19వ కీర్తన 4వ వచనంలో వాటి కొలనువులు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది, లోక దిగాంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెళ్ళుచున్న వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసను అని ఉంది. సూర్యునికి గుడారము వేయడము అంటే ఏమిటి? చాలా సంతోషం. ఆ ప్రశ్న అడిగిన సహోదరుడో సహోదరు ఎవరో కానీ బైబిల్ చదువుతున్నారు అనేది నాకు అర్థమవుతుంది. మరి అంతకన్నా విశేషం, అంతకన్నా మెచ్చుకోదగినటువంటి విషయం ఏమున్నది? బైబిల్ చదువుతున్నారు. చాలా చాలా వారికి అభినందనలు, కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను. అయితే అదే సందర్భంలో ఒక విషయం నేను విన్నవించాలి. ఏంటంటే ఏ వచనమైనా మనకు అర్థం కాకపోతే దానికంటే ముందున్న వచనం, దాని తర్వాత వచనాలు, పూర్వాపరాలు మనం చూడాలి. అసలు బేసికల్లీ మొట్టమొదట మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కీర్తనల గ్రంథం కావ్య గ్రంథము. మనం నడిచే నేల ఉంది, మట్టి. ఏ దేశానికి పోయినా అంతా మట్టే ఉంటుంది నడిస్తే, భూగ్రహం అంతా మట్టే. కానీ మట్టి అంతా ఒకే రకం కాదు. జిగట మన్ను, బంకమన్ను ఉంటుంది, రేగడి మన్ను, ఎర్ర మట్టి ఉంటుంది, ఇసుక పర్ర ఉంటుంది, కొన్ని చోట్ల రకరకాల మట్టి లాగా ఉంటుంది. ఒక్కొక్క రకమైన మట్టిలో ఒక్కో రకమైన ధాన్యం మొలుస్తుంది, మంచి పంట పండుతుంది. ఇప్పుడు జహీరాబాద్ ఏరియాలో, మీ ఏరియాలో అల్లం శ్రేష్టమైంది. అలాగే కొన్ని చోట్ల మంచి అరటి తోటలు. ఇప్పుడు అక్కడ కోనసీమలో అమలాపురం, ధవళేశ్వరం ఆ ఏరియాలో మంచి చక్కెరకేళి పంట పండుతుంది, కొబ్బరి పంట పండుతుంది. మరి ఇక్కడ తెలంగాణలో కొబ్బరి వేస్తే అంత కుక్కమూతి పిందెల్లాగా చిన్న చిన్నగా వంకర టింకరగా అవును. కాబట్టి నేల అంతా ఒకే రకము కానట్టు లేఖనం అంతా ఒకే రకము కాదు. అంతా లేఖనమే, కానీ అందులో చరిత్ర గ్రంథాలు వేరు, ప్రవచన గ్రంథాలు వేరు, కావ్య గ్రంథాలు వేరు. ఈ 5 యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, ఈ 5 గ్రంథాలు కావ్య గ్రంథాలు. కావ్య గ్రంథాలలో ఉపమాలంకారం, సాదృశ్య భాష ఉంటుంది, ఆ పోలికలు ఉంటాయి అన్నమాట. కనుక ఇప్పుడు 4వ వచనము చదివారు వారెవరో, చదివి సూర్యునికి గుడారం వేయడం ఏంటి అని అన్నారు. 5వ వచనం చూస్తే అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు పెండ్లి కుమారుడు. పెండ్లి కుమారుడు అనగానే మనకు ఫ్లాష్ వెలగాల మన ప్రభువైన యేసు. పెండ్లి కుమారుడు మన ప్రభువైన యేసు. శూరుడు పరుగెత్తను ఉల్లసించున్నట్లు తన పథమునందు పరుగెత్త ఉల్లసించుచున్నాడు. మరి అతడు ఆకాశమున ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. ఇప్పుడు సూర్యుడే తిరుగుతున్నాడని బైబిల్ చెప్పడం లేదు. ఎందుకంటే అస్తమయమును ఉదయమును కలుగగా, సూర్యాస్తమయం సూర్యోదయం అనే మాట ఉంది. అవును. అయితే మనం చూసే కళ్ళకు సూర్యుడు పొద్దుగుంకుతున్నది, మన కళ్ళకు ఏమో మళ్ళీ సూర్యుడు పైకి లేస్తున్నాడు అన్నట్టుగా ఉంది. తూర్పున పైకి లేస్తాడు, పడమట కిందికి దిగుతాడు అన్నట్టుగా ఉంది. మనం చూసే హ్యూమన్ ఆబ్జర్వేషన్కి అలా కనపడుతుంది అంతే తప్ప సూర్యుడే దిగడం లేదు, ఎక్కడం లేదు. అసలు భూమి కదులుతోంది, భూమి తిరుగుతోంది అనేది ఇప్పుడు సైన్స్ ప్రకారం మనకు తెలుసు.
మనం ట్రైన్లో కూర్చొని ఊరికి వెళ్ళాలి. ట్రైన్లో కూర్చొని కొంతసేపు అయినాక విజయవాడ వచ్చేసిందండి, దిగండి దిగండి అని. విజయవాడ వచ్చిందా? విజయవాడకు నువ్వు వచ్చావా? విజయవాడే రాదు, రాలేదు. అది అక్కడే విజయవాడ ఎక్కడుందో అక్కడే ఉంటుంది, ఎక్కడికి రాదు పోదు. అది మనం వెళ్తాం అక్కడికి. అవును, మనం వెళ్ళి ఏమంటామంటే విజయవాడ వచ్చిందంట. ఎందుకంటే ఆ ట్రైన్లో మనం ఉన్నంతసేపు ప్రయాణించిన 6 గంటలు ఈ రైలు బోగి యొక్క గోడలు, కిటికీలు, అక్కడ ఉండే సీట్లు, బెర్తులు, అక్కడ ఉండే జనాలు, ఇదంతా ఒక ప్రపంచం అయిపోతుంది. ఇక్కడ ఉన్నోళ్ళము ఈ వస్తువులు ఇవంతా ఇట్లా ఉన్నాయి. అయితే మన చూపులోనికి ఒక కొత్త స్టేషన్ వచ్చింది, విజయవాడ వచ్చింది అంటున్నాం. అదేం రాలేదు, మనమే వచ్చాం. అలాగే ఇంత సైన్స్ డెవలప్ అయిన ఈ రోజుల్లో కూడా కంప్యూటర్లు, రాకెట్ టెక్నాలజీ అంతా వచ్చి AI కూడా వచ్చిన తర్వాత కూడా రాజమండ్రి వచ్చిందండి, దిగండి. రాజమండ్రి ఎందుకు వచ్చింది? ఏం రాలేదు, నువ్వే వచ్చావు. అలాగే సూర్యుడు అస్తమించినట్టు కనబడతాడు, ఉదయించినట్టు కనబడతాడు, బికాస్ ఆఫ్ ది మూవ్మెంట్ ఆఫ్ ది రొటేషన్ ఆఫ్ ది ఎర్త్. అది అయితే ఇప్పుడు సూర్యుడు వాస్తవంగా ఆకాశంలో ఇటు నుంచి అక్కడి దాకా పరిగెత్తుతున్నాడు అని అంటే ఇది ఆధ్యాత్మిక ప్రపంచంలో నీతి సూర్యుని గురించిన విషయం. ఓకే. అసలు ఇక్కడ మొట్టమొదట వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేశానంటే వేటిలో 3లో వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. అంటే దేనికి భాష లేదు? వాటి కొలనూలు భూమి ఎందంతటా వ్యాపించి ఉన్నది. కొలనూలు అనేది కొలవడానికి ఉపయోగించే నూలు దారం. ఓకే. భూమి అమ్మినా కొన్న ఆ దారం పెట్టి కొలుస్తారు. తర్వాత ఇల్లు కట్టాలంటే, బేస్మెంట్ వేయాలంటే, ముగ్గు పోయాలంటే కొలనూలు ఉంటుంది. వాటి కొలనూలు అట. దేని కొలనూలు? భూమి ఏందంతటా వ్యాపించి ఉన్నది. అంటే ఏదో నిర్మాణం జరుగుతుంది, భూమి మీద ఏదో నిర్మాణం జరుగుతుంది, కొలనూలు పట్టుకున్నాడు దేవుడు. ఇప్పుడు వాటికని వాటిలో సూర్యునికి, నీతి సూర్యునికి గుడారం. వాటి అంటే దేంట్లో అనంటే 2వ వచనం, పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. పగలు ఒకటి ఉంది, రాత్రి ఒకటి ఉంది. అంటే సూర్యుడు కనబడే సమయము పగలు, సూర్యుడు కనిపించని సమయం రాత్రి. ఒక పగలు ఇంకో పగలుకు బోధ చేస్తుందంట. ఒక రాత్రి ఇంకో రాత్రికి జ్ఞానము తెలుపుచున్నదంట. అంటే దేవుడు సూర్యుడిగా కనబడే సమయం ఒక ప్రత్యక్షత, కొంతకాలం అయినాక మళ్ళోసారి ప్రత్యక్షత. ఒకసారి సూర్యుని ప్రత్యక్షత నీకు ఏమి నేర్పించిందో, రెండవసారి మళ్ళీ ఆయన ప్రత్యక్షత నీకు ఏమి నేర్పించిందో, వాటికి లింకులు ఉంటాయి అన్నమాట. సిరీస్ ఆఫ్ లెసన్స్ ఉంటాయి, పాఠాల పరంపర. అట్లాగే కనిపించని సమయం, దేవుడు మాట్లాడకుండా దేవుడు మౌనంగా ఉన్న సమయం, అది రాత్రి. అయితే ఆ రోజుల్లో కూడా నీకు కొన్ని పాఠాలు తెలుస్తాయి. ఒకసారి దేవుడు మౌనం దాల్చినప్పుడు నీకు రాత్రి అవుతుంది. ఆ రాత్రి ఇంకో రాత్రికి కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. ఇలాగా దేవుడు కనబడడం ద్వారా ఒక పాఠం, కనిపించకుండా ఉండటం ద్వారా ఒక పాఠం, ఇలాగ నేర్పిస్తూ ఈ పాఠానికి ఇంకో పాఠం ఇలా చేస్తూ కొలనూలు అనేది గట్టి నిర్మాణం చేస్తున్నాడు. అది సంఘ నిర్మాణం. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. 19వ కీర్తన మీద ఒక గ్రంథమే రాయొచ్చు. చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో ఇలాగ పగలు రాత్రి అనే ఈ 2 పరిస్థితులు ఉన్నాయి. పగలు పగటికి బోధ చేస్తుంది, రాత్రికి బోధ చేస్తుంది. ఈ వ్యవస్థ ఏదైతే ఉందో దానిలో నీతి సూర్యునికి దేవుడు ఒక గుడారం వేశాడు. ఈ బోధ పరంపర ఉంది. దేవుని జ్ఞానాన్ని సంఘానికి అందించి సంఘాన్ని కట్టడం. ఆయనకు గుడారం అంటే సంఘమే. వాటిలో గుడారం అంటే ఈ రాత్రులు పగళ్లలోనే నీతి సూర్యుని గుడారం కట్టబడతాం. ఓకే. రాత్రిలో వాటిలో అన్నాడు కదా, వాటిలో అంటే వేటిలో?
ఇప్పుడు సూర్యునికి గుడారం అంటే ఏంటి అని అడిగారు. వాటిలో అంటే వేటిలో సార్ అని అడగాలి కదా. అవును. గుడారం వేశాడు, సూర్యునికి ఏంటి గుడారం, కాలిపోద్ది కదా అనే ఆలోచన వచ్చింది. అసలు గుడారము ఫలాని చోట వేశాడని ప్లేస్ చెప్పాడుగా. ఆ ప్లేస్ ఏంటంటే వాటిలో. వాటిలో అంటే వేటిలో, రాత్రులలో పగళ్లలో. ఆ రాత్రులు పగళ్ళు ఏం చేస్తున్నాయి, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుతుంది. ఇలా తెలుపుతూ ఉంటుండగా కొల నూలు వ్యాపించింది. అంటే ఏదో నిర్మాణం జరిగింది, కొలిసే నూలు. అలా కట్టబడుతున్నటువంటిది దేవుని సంఘము, నీతి సూర్యుని గుడారం. ఇలా ఈ నిర్మాణం కంప్లీట్ అయినాక అతడు పెండ్లి కుమారుడిగా బయటకు వస్తాడు. అది 5వ వచనం. శూరుడు పరిగెత్తను ఉల్లసించున్నట్లు తన పదమునందు పరిగెత్తను ఉల్లసించుచున్నాడు. కనుక 6వ వచనం, అతని వేడిమికి మరుగైనది ఏదియూ లేదు అని చెప్తాడు. నీతి సూర్యుని వేడిమి అంటే ఆయన యొక్క ముఖ ప్రకాశము, ఆయన యొక్క వేడిమి, వెలుతురు చేరనటువంటి మారుమూల ప్రాంతాలేవి విశ్వంలోనే లేవు అని చెప్తున్నాడు. అసలు భూమి మీదనే సూర్యకాంతి వెళ్లకుండా చాలా స్థలాలు ఉన్నాయి. ఇప్పుడు ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువంలో 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి అవుతుంది. కనుక ఈ సూర్యుడు కాదు, ఆయన నీతి సూర్యుని గురించినటువంటి వివరం. ఓకే, ఇక్కడ వాటికి అంటే పగటికి రాత్రి అని అర్థం చేసుకోవాలా, లేదా ఆకాశములలో అని అర్థం చేసుకోవాలా? లేదు, ఎక్కడ పైన మొదటి వచనంలో ఆకాశంలో దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షమైన చేతి పని ప్రచురపరుచున్నది. ఆ తర్వాత పగలు రాత్రుల ప్రస్తావన తెచ్చాడు కదా. అవును. ఇప్పుడు అక్కడి నుంచి అసలు సబ్జెక్ట్, పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది, వాటికి భాష లేదు. అంటే ఆకాశం అంతరిక్షం గురించి కాదు, పగటి రాత్రి, పగటికి రాత్రికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం వినబడదు. అయినా సరే మాట్లాడకుండా మౌనంగానే వాటి కొలనూలు భూమి అందంతటా అంటే దేవుని సంఘ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ప్రత్యక్షత అనే దానికి భాష ఏముంది? నీది ఏ భాష అయితే ఆ భాషలోనే ప్రత్యక్షపరుస్తాడు సత్యం. ఇప్పుడు నాకు, మీకు, జపాన్లో ఉన్నోళ్ళు, జర్మనీలో ఉన్నోళ్ళకి ఎవళ్ళ భాషలో వాళ్ళకి దేవుని జ్ఞానం వస్తూ ఉంటుంది. భూమి ఎందంతటా కొలనూలు అంటాడు. ఇప్పుడు కరెక్ట్గా గుడారము అంటే ఒకే పదంలో ఏమర్థం చేసుకోవాలి? గుడారం అంటే నీతి సూర్యుడు నివసించే గుడారం ఈ భూమి మీద ఏంటంటే సంఘమే. ఓకే, ఓకే సార్, ఒక కాల్ తీసుకుంటాను. హలో హలో అండి, క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు విజయ్, ఖమ్మం నుంచి కాల్. మీరు ఫోన్ దగ్గర పెట్టుకొని మాట్లాడండి. మీ పేరేంటి? విజయ్ కుమార్ గారు. ఎక్కడి నుంచి అండి? విజయ్ కుమార్, ఖమ్మం నుంచి. ఓకే, ఏం చేస్తారండి మీరు? నేను మామూలుగా హోటల్లో వర్క్ చేస్తాను. మంచిది. ఓకే, ఓఫీర్ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమంటే అడగండి బ్రదర్. బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, చెప్పండి. బ్రదర్, మీతో మాట్లాడ ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్నాను, చాలా టైం కలవట్లేదండి. థ్యాంక్ యూ బ్రదర్, చెప్పండి. అసలు మీకున్న జ్ఞానానికి నేను ఫిదా సార్. అయ్యో అదంతా దేవుని కృప. అసలు మామూలు జ్ఞానం కాదు. ఏ వచనం అంటే, ఏ అధ్యాయం అంటే అసలు భలే ఎట్లా చెప్తున్నారంటే అసలుకి నేను ఇంతవరకు నా జీవితంలో చూడలేదండి ఇలాంటి దైవజనం. అదంతా దేవుని చెక్కడపు పని, దేవుడు చెక్కిన ఒక శిల్పాన్ని నేను, అంతే. అది అయితే నాదొక చిన్న సమస్య అండి. ఈ మధ్య యూట్యూబ్ లో ఒక మొత్తం మాదంటారో ఏమంటారో తెలియదు, ఆయన ఈ మేరీ గురించి, మేరీ మాత గురించి, మన మరియమ్మ గారి గురించి, యేసు ప్రభు గురించి మరి గలీజ్ గా మాట్లాడుతున్నారు. మరి గలీజ్గానే మాట్లాడారు. పందికి హిందుస్థానీ సంగీతం ఎట్లా వస్తుంది చెప్పండి? అయ్యే అంటాడంటే మళ్ళీ నాకు సమాధానం చెప్పే పాస్టర్ ఎవడు ఉండో వాడిని తీసుకురండి లైన్ లో, నేను మాట్లాడతాను, మొత్తం నా సమాధానం చెప్పండి ఫస్ట్ కానీ అంటాడు. బైబుల్ బూత్ పుస్తకం అంటున్నాడు. వేస్ట్, అట్లాంటి వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు నాయన. అది ఇప్పుడు ఇదంతా సైతాన్, ఇదంతా బాబు బ్రదర్, ఇదంతా సైతాను కుట్ర. వాళ్ళు అసలు వాళ్ళ గ్రంథాల్లోనే ఎక్కడ లేని భూత సంగతులన్నీ ఉన్నాయని వాళ్ళకే తెలుసు.
అయితే చాలా మంది దాన్ని కవర్ చేయడానికి ఫోన్ చేసి వాళ్ళందరూ వినండి వినండి వాళ్ళ గ్రంథాల్లోనే భయంకరమైన గలీజు అసహ్యమైన సంగతులు ఉన్నాయని వాళ్ళకే తెలుసు. అయితే క్రైస్తవులను ఇలా ఇది బైబిల్ బూత్ పుస్తకం అది ఇదని ఎందుకు అంటారంటే రోషానికి వచ్చి మనం నీ దగ్గర ఇట్లుంది కదా అని అనాలి. అంటే గొడవలు కావాలి, అది వాళ్ళకి కావలసింది. అది మన చేత ఏదో అని మన చేత అనిపించి మనల్ని ఏదో కెలుపుతారు, బాధ పెడతారు. అరే నీ దగ్గర ఇంత బూత్ ఉంది కదా అని మనం వాళ్ళ గ్రంథాలు బయటికి తీసి చదివితే ఎక్కడ నేను చండాలం దరిద్రం అంతా అక్కడే ఉంది. వాళ్ళ దేవుళ్ళే అందమైన ఆడవాళ్ళని చూసి వీర్యం కార్చుకున్నారనే పనికి మాల సంగతులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. దేవుళ్ళు ఇక్కడ వీళ్ళు లోతు అయిన మనిషే, ఆయన కూతుర్లైన మనుషులే. మానవ మాత్రులు తప్పు చేశారని దేవుడు రాశాడు, కానీ సాక్షాత్తు దేవుడే అందమైన ఆడవాళ్ళని చూసి కార్చుకున్నాడని రాసుకొని బూత్ పుస్తకం ఇంకా భయంకరమైనటువంటి వేదాలలోనే స్త్రీ పురుషులు శారీరకంగా సంగమించినప్పుడు అంత వర్ణన అంతా రాశారు వేదాల్లో. అంత బూత్ కాదా? దేవాలయాల మీద ఉండే బొమ్మల బూత్ కాదా? కనుక వాళ్ళకు తెలుసు. వినండి మీరు అడిగింది అడిగేశారు, అయిపోయింది. చెప్తున్నా వినండి. వాళ్ళు కావాలని వివాదం రేపడానికి ఇలా మాట్లాడతారు. దానికి సమాధానం చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తే వాళ్ళ ఉచ్చులోకి మనం వెళ్ళిపోయినట్టే. వాళ్ళకి చెప్పాల్సిన అవసరం మనకు లేదు. దమ్ముంటే రండి మాట్లాడదామంటే దమ్ముండడం ఏంటి? అసలు నువ్వెవడు? నీతో మాట్లాడాల్సిన అవసరం ఏముంది? మా దేవుడు సువార్త ప్రకటించమన్నాడు, నమ్మే వాళ్ళకి రక్షణ ఇస్తారు, నమ్మని వాళ్ళకి శిక్ష వస్తుంది అన్నాడు. అది మా డ్యూటీ. నీ ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పమని మాకెవడు చెప్పాడు? అవసరం లేదు. యథార్థత నీకు లేదు, అసలు మా ముందు కూర్చొని మాట్లాడే అంత అర్హత నీకు లేదని చెప్పాలి మనం. ఇప్పుడు దేవాలయాల మీదనే ఎన్ని రకరకాల భంగిమల్లో స్త్రీ పురుషులు సంభోగం జరపవచ్చు. ఆ రకరకాల శిల్పాలు చెక్కి దేవాలయాల మీద పెట్టుకున్న వాళ్ళు లోతు కుమార్తెల గురించి బైబిల్ అంతా అసహ్యమైన బుక్ అని అంటే అసలు మనసాక్షి ఉందా? వాళ్ళకి ఏమైనా న్యాయం ఉందా? దేవాలయం మీదనే బూతు బొమ్మలు చెక్కుకొని పెట్టుకున్న తర్వాత ఇక బైబిల్లో ఎక్కడో ఒక మూలకున్న వచనాన్ని తీసి మాట్లాడాలి. వాడు మనిషా వాడు అసలు? కనుక యథార్థత లేని వాళ్ళతో మాట్లాడొద్దు మనం. అందరికీ నేను చెప్పే సందేశం అదే, అనర్హులతో మాట్లాడొద్దు. అడిగేవాడికి చెప్పేవాడు లోకం అయిపోతాడు. అవసరం లేదు బాబు, అసలు అది ఆ పాయింటే కాదు. అలా చెయ్యమని దేవుడు చెప్పాడా? వాళ్ళు తప్పు చేశారని రికార్డు మనకి ఇస్తున్నాడు. కానీ ఇలా పురుషుడు లేడు కనుక మీరు మీ నాన్నతోనే పిల్లల్ని కనమని దేవుడు చెప్పాను అని ఉంటే అప్పుడు బైబిల్ను మనం తప్పు పట్టొచ్చు. దేవుడు చెప్పలేదు, వాళ్ళు చేసిన తప్పుడు పని అది. దేవుడు యథార్థంగా చెబుతున్నాడు, వాళ్ళు ఇలా తప్పు చేశారని చెబుతున్నాడు. దావీదు చేసిన తప్పును గురించి రాశాడు, సంసోను చేసిన తప్పు గురించి రాశాడు. ఏమండి, వాళ్ళు మనుషులు చేసిన తప్పులు మంచి పనులు అన్నీ దేవుడు యథార్థంగా సాక్ష్యం ఇస్తున్నాడు. అంతే తప్ప ఇలా చెయ్యమని దేవుడు చెప్పలేదు కదా. దేవుడు చెప్పలేదు. వాళ్ళ దగ్గర దేవుడు చెప్పడం కాదు, దేవుడే వ్యభిచారం చేసినట్టుంది వాళ్ళ గ్రంథాల్లో. మరి వాళ్ళకి అర్హత ఎక్కడిది బైబిల్ గురించి మాట్లాడడానికి? వాళ్ళ ప్రశ్నకు సమాధానం చెప్పొద్దు. అసలు ప్రశ్న అడిగే హక్కే వాడికి లేదు అసలు. రైట్, ఓకే బ్రదర్, రైట్. మీకు సమాధానం లభిస్తుంది. పాస్టర్లు ముందు మెచ్యూర్ కావాలండి. పాస్టర్లు మెచ్యూరిటీ లేక వాళ్ళ ఉచ్చులోకి వెళ్ళిపోతున్నారు వివాదం రేపడానికి. హలో అండి, క్షీరసాగర్ మదన కార్యక్రమం స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? వందనాలండి. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? మీ పేరు? సిల్వరాజు గారు. ఓకే, మీ ప్రశ్న ఏంటి? ఆఫీసర్ ఉన్నారు, పంచుకోండి. సిల్వరాజు గారు వందనాలు, చెప్పండి. వందనాలు అయ్యగారు. బాపట్ల నుంచి మాట్లాడుతున్నాం అండి.
నేను చెప్పండి. రిక్షా బండి దొరుకుతానండి మా ఊర్లో. చాలా సంతోషం. కష్టజీవి మీరు. అవునయ్య గారు, ఉమ్. మీరు చెప్తారని నేను ఓటు కూడా వేసానండి మీకు. ఓ చాలా సంతోషం, థ్యాంక్ యూ. ఓటే ఎంపీ ఓటేసి ఎమ్మెల్యే లేకపోతే మీరు చెప్తారని సార్ గుర్తు. చాలా సంతోషం శిల్వరాజు గారు. మా ఇంట్లో నేను వేసాను అక్కడనే మీరు చెప్తారని. నాకు చాలా ఇష్టం అండి. అయ్యగారు, మరి నా ప్రశ్న ఏంటంటే వ్యక్తిగత ప్రశ్న అయ్యగారు. నేను ఇట్లాగే కష్టపడి రిక్షా దొక్కుంటా ఉంటా. ఎప్పుడైనా ఒక 5,000 10,000 దాచుకున్నాను అనుకోండి, అవి ఏదో విధంగా వ్యర్థంగా ఖర్చు అయిపోతుంది. అంటే ఇప్పుడు పిల్లవాడికి బాగోకపోవటము, లేకపోతే ఎవరో ఒకరికి, అంటే ఒకసారి వేరే వాళ్ళకి అర్థం ఉంది, నేను కట్టేశాను డబ్బులు 5,000 కట్టేశాను అర్థం ఉన్నందుకు. ఇట్లాగే వేరే వాళ్ళు ఆటో ఇస్తానంటే రిక్షా పోయి ఆటో కొనుక్కున్నామని ఆయనకి 15,000 ముందు ఇచ్చాను తెలియక. అంటే మంచివాడు అని నమ్మి. అప్పుడు కూడా ఆయన ఆటో ఇవ్వలేదు. దాని విషయంలో కూడా నేను కొంచెం మోసపోయి ఆ డబ్బులు కూడా పోయి, ఇట్లా ఏదైనా దాచుకుంటే డబ్బులు ఇట్లా అయిపోతున్నాయండి. ఎందువల్ల ఇట్లా జరుగుతుంది అనేది నాకు కొంచెం అర్థం కాదు. మీరు ఏమైనా చెప్పగలరా? మంచి మాట అడిగారు, నేను చెబుతాను వినండి. స్వార్థము ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు అనేది సత్యమే, కానీ స్వార్థం అనేది అసలే లేకుండా ఏ మనిషి కూడా బ్రతకడం సాధ్యం కాదు. స్వార్థం అంటే ఏంటి? నా ప్రయోజనం నేను చూసుకోవాలి, నాకు మేలు నా సుఖము నేను చూసుకోవాలి అనేది స్వార్థం. అయితే ఆరోగ్యకరమైన స్వార్థం ఉంది, సమాజాన్ని పాడు చేసే వరకు తీవ్ర స్థాయిలోకి వెళ్ళిపోయిన స్వార్థం ఉంది. ఇప్పుడు సమాజాన్ని పాడు చేసి ఇంకోటి ముంచి నేను పైకి రావాలి అనే అంత తీవ్ర స్థాయిలో స్వార్థం మంచిది కాదు. కానీ ఎవరికి హాని చేయకుండా ఉండి, ఎవరికి హాని చేయకుండా నేను క్షేమంగా ఉండాలనుకునే స్వార్థం ఆరోగ్యకరమైన స్వార్థం, అది ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నా స్వప్రయోజనాన్ని విచారించుకోవద్దు అని బైబిల్లో ఉంది. ఇప్పుడు మనం ఊపిరి పీలుస్తున్నాము, ఎవరి ప్రయోజనం కొరకు? మన కొరకే కదా. భోజనం చేస్తున్నాం, ఎవరి ప్రయోజనం కొరకు? మన స్వప్రయోజనమే కదా. అంటే మన సర్వైవల్ కొరకు, మనం బ్రతకడానికి, కనీసం మన ఉనికి కలిగి ఉండడానికి అవసరమైన మేరకు మన సంగతి మనం పట్టించుకుంటున్నాం కదా. అలాగే ఆర్థిక విషయాలలో కూడా కనీసం మన సంగతి మనం జాగ్రత్త వహించే జ్ఞానం మనకు ఉండాలి. ఇప్పుడు నాకు ఒక కోటీశ్వరుడు తెలుసు, ఒక ఆయన చాలా భక్తిపరుడు, చాలా ప్రార్థనాపరుడు. ఆయన దగ్గరికి ఒక ఆయన వచ్చి, నేను ఆయనతో కూర్చొని మాట్లాడుతున్నా, నేను ఎప్పుడు ఆయన డబ్బులు అడగలేదులేండి. అయితే ఆయన నా దగ్గర వాక్యం నేర్చుకునేవాడు. కూర్చొని చర్చ జరుగుతూ ఉంది. వేరే బ్రదర్ వచ్చి నాకు 50,000 కావాలి, ఇస్తారని అడిగాడు. అంటే లేవు బ్రదర్, నా దగ్గర 50,000 లేవు అని అన్నాడు. లేవనంటే ఆయన బయటికి వెళ్ళి, ఆయనంత కోటీశ్వరుడు 50,000 లేకుండా ఉన్నాయా, అబద్ధికుడు, నేను అడిగితే నాకు ఇవ్వలేదని ప్రచారం చేశాడు. అయితే తర్వాత నేను ఆయన అడిగాను, బ్రదర్ మీకు ఇంత చెడ్డ పేరు వచ్చింది కదా, అడిగిన 50,000 ఏదో పారేస్తే పోయేది కదా, ఏదో ఇబ్బందులో ఉన్నాడు, లేవని ఎందుకు చెప్పారు, మిమ్మల్ని గురించి అంతా ఆయన విషప్రచారం చేస్తున్నాడంటే ఆయన అన్నాడు ఏంటంటే, బ్రదర్ 50,000 ఉన్నాయి, లక్షలు 5 లక్షలైనా ఉన్నాయి నా దగ్గర, కానీ అతనికి ఇవ్వడానికి లేవు కదా అన్నాడు. ఉన్నాయి అంటే ఒక పర్పస్ కొరకు ఉన్నాయి అవి. వీనికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో లేవు నా దగ్గర. నేను ఒక పెద్ద స్కూల్ నడిపిస్తున్నాను. రేపు ఫస్ట్ వచ్చిందంటే 5-6 బిల్డింగ్లకు నేను రెంట్ కట్టుకోవాలి, టీచర్లకు జీతాలు ఇవ్వాలి, మెయింటెనెన్స్ ఉంది, ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టుకోవాలి. ఇప్పుడు ఉన్న 50 అతనికి ఇచ్చేస్తే మరి నా బిల్స్ ఎవడు కడతాడు? ఉన్నాయి నిజమే, దానికి వేరే పర్పస్ ఉంది. నా దగ్గర ఒక 10,000 50,000 ఉన్నాయి. ఇప్పుడు ముందు నేనంటూ భూమి మీద నిలబడడానికి అవసరమైన కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అయిన తర్వాత ఏమైనా ఒక 10 రూపాయలు మిగిలితే దానం చేయవచ్చు.
మన ఇంట్లోకి బియ్యం తేకుండా మీ సంపాదన అంతా తీసుకెళ్ళి బయట ఒకటి దానం చేస్తే ఇంట్లో వాళ్ళు చచ్చిపోతారు కదా మరి. కనుక సొంత ఇంటి వారి బాగోగులు చూడని వాడు అవిశ్వాసి కంటే చెడ్డవాడు అన్నాడు పౌలు. కనుక స్వార్థము అంటే అది దుర్మార్గమైన అంతస్తుకు స్థాయికి వెళ్ళిపోయిన స్వార్థం ఉంటుంది. మిగతా వాళ్ళందరినీ నాశనం చేసినా సరే నేను టాప్లోకి రావాలి, ఉన్నత పొజిషన్లోకి రావాలని అనుకుంటాడు. అది చెడు గుణం, దుష్ట గుణం అది. కానీ ఎవరికి నేను నష్టం చేయను, కానీ నాకు నష్టం కాకుండా చూసుకుంటా. నేను ఎవరిని ముంచను, ఇంకోటి నన్ను ముంచకుండా చూసుకోవాలి కదా. అది విశ్వాసులకు జనరల్గా ఉండటం లేదు. లౌక్యం అంటారు దీన్ని, లోక జ్ఞానం అంటారు. యేసుప్రభు వారు లూకా 16లో చెప్పాడు కదా, అన్యాయస్తులకు గృహ నిర్వాహకుడు వాడు లోక దేవుని రాజ్య సంబంధుల కంటే ఈ లోక సంబంధులే యుక్తిగా ఉన్నారు, జ్ఞానంగా నడుచుకున్నారని యేసుప్రభు వారు చెప్పాడు. లోక సంబంధులకు ఉన్నటువంటి జ్ఞానము దేవుని బిడ్డలకు ఉండటం లేదు. అందుచేత మనలో ఏంటంటే ప్రేమ, దాతృత్వము, అడిగినోడికి ఇచ్చేసాలంటే అవు బాబు మన ఇంటి సంగతి పట్టించుకోకుండా అందరికీ దాన ధర్మాలు చేస్తూ ఉంటే, ఇప్పుడు నా దగ్గర కూడా నెలకు ఒక ₹1,00,000 వచ్చింది అనుకోండి, నేను చెప్తాను అర్జెంటుగా నాకు ఇంట్లో కొంపలంటుకు అవసరం ఉంది, నాకు 10,000 అని 10 మంది అడుగుతారు నన్ను. నేను చెప్తున్నానే లేవంటాను. అది అబద్ధం ఆడినట్టు కాదు. ఇంట్లో నా దగ్గర 1,00,000 ఉన్నాయి, నేను లేవన్నాను. ఎందుకన్నాను ఇంటి కిరాయి కట్టుకోవాలి, నా స్టూడియో కిరాయి కట్టుకోవాలి, నా మీద ఆధారపడ్డటువంటి దైవజనులు నా సహదాసులకు ఇంటి కిరాయిలు, కిరాణా కొట్టు బిల్స్ అన్నీ కట్టాలి. మరి ఉన్న 1,00,000 ఈ 10 మందికి 10,000 దానం చేస్తే మరి నా బిల్స్ ఎవడు కడతాడు? అప్పుడు మళ్ళీ ఊరి మీద నేను బిచ్చం ఎత్తుకోవాలి. మళ్ళీ ఉన్న డబ్బేమో వేరే వాళ్ళకి ఇచ్చేసి నేను అప్పు చేయాలి. ఇది తెలివి తక్కువ పని కదా. కనుక ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు నా దగ్గర ₹1,00,000 ఉన్నాయి, కానీ ఎవరికైనా ఇవ్వడానికి లేవు, బిల్స్ కట్టడానికి ఉన్నాయి. అవి ఆ జ్ఞానముతో మనము మన ఆర్థిక లావాదేవీలు మనం ప్లానింగ్ చేసుకోవాలి. సరైన విధంగా క్షేమంగా ప్లాన్ చేసుకుంటే మనం దేవుని కొరకు కొన్ని పనులు చేయగలుగుతాం. ఇప్పుడు ఉన్నదంతా వాళ్ళకి వెళ్ళి దాన ధర్మాలు చేసి ఇంట్లోకి బియ్యానికి లేవు, దేవునికి ఇవ్వడానికి లేవు, ప్రయోజనం ఏముంది చెప్పండి. కనుక ఫైనాన్షియల్గా, ఆర్థికంగా మనం సరైనటువంటి ప్లానింగ్ అనేది నేర్చుకోవాలి. అది లోక సంబంధులకు ఉంది, క్రీస్తు సంబంధులకు లేదు. ఎందుకంటే వీళ్ళు అమాయకులు. ఈ లోకమే మనది కాదు, పరలోకం మనది. ఈ లోకం మన సొంతం కాదు, వెళ్ళిపోతాం కదా, ఏం మూట కట్టుకుంటే ఏం లాభం. ఈ వేదాంతం ఎక్కువైపోయింది. అంటే నాకు భయం వేస్తున్నాయి కదా, అంటే నా దగ్గర ఉంచుకొని లేవంటున్నానేమో అట్లా. అదే అమాయకత్వం చెప్పేది. మరి మీ దగ్గర దాన ధర్మాలు చేయడానికి లేదు, కొన్ని అవసరాలు ఉంటాయి, అవి చూడండి. అవి తీర్చుకున్న తర్వాత ఇంకా ₹10 మిగిలితే అదే ఎవరికైనా ఇవ్వండి. రైట్. ఓకే బ్రదర్, రైట్. మీకు సమాధానం లభించిందని ఆశిస్తాను. సార్, ఆదికాండం 15వ అధ్యాయం 8వ వచనంలో అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసినప్పుడు, అబ్రహాము దీనిని స్వతంత్రించుకున్నట్టు నాకు ఎట్లు తెలియను అనగా, దేవుడు 3 ఏండ్ల పెయ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, తెల్లగువ్వ, పావురపు పిల్లను తీసుకొని రమ్మన్నాడు. అబ్రహాము ఎందుకు వాటిని ఖండించాడు? ఆదికాండం 15:8. అక్కడ విషయం ఏంటంటే, పెయ్య అంటే ఆవు దూడ, మేక, తర్వాత పొట్టేలు, 3 ఏళ్ళ వయసు అంటే ఫుల్లీ మెచ్యూర్ అన్నమాట. 3 ఏళ్ళు అంటే బాగా ఎదుగుదల ఎంత రావాలో అంత వచ్చేసింది, ఫుల్గా మెచ్యూర్ అయిపోయింది. వాటిని తీసుకురమ్మన్నాడు. ఒక గువ్వ, ఒక పావురం తీసుకురమ్మన్నాడు. అయితే వాటిని తీసుకొచ్చినప్పుడు దేవుడు చెప్పకుండానే వాటిని సగానికి ఖండించాడు, 2 ముక్కలుగా చేసి ఆ జంతువులను. పక్షులను ఏమీ కొయ్యలేదు, యాజ్ ఇట్ ఈజ్గా అక్కడ పెట్టాడు. అంటే వాటిని చంపాడు,
చచ్చిపోయిన పక్షులు అక్కడ పెట్టాడు. ఇది యాక్చువల్గా బలి అర్పించడం అన్నమాట. వాటిని 2 ముక్కలుగా ఖండించడం ఎందుకంటే వాటి ప్రాణం పోతుంది. పోయినాక దహన బలి కొరకు వాటిని సిద్ధం చేసి దేని ఖండానికి దానికి ఎదురుగుండా ఇట్లా పెట్టాడు. పెయ్య 2 ముక్కలు, అటో ముక్క ఇటో ముక్క, పొట్టేలు 2 ముక్కలు, అటో ముక్క ఇటో ముక్క, అలాగా మేక గొర్రె పొట్టేలు, ఆ తర్వాత పావురము గువ్వ అక్కడ పెట్టాడు. కొంత కాసేపు అయిన తర్వాత కటిక చీకటి కమ్ముకుంది అబ్రహాం. ఆ కటిక చీకటి లోపల దేవుడు ఆయనతో మాట్లాడి వాగ్దానాలు చేశాడు. ఆ తర్వాత ఒక అగ్నిజ్వాల, ఒక పొయ్యి కనబడి ఆ 2 ఖండాల మధ్యలో నుంచి ఇట్లా దాటుకుంటూ వెళ్ళిపోయి. ఇప్పుడు దహన బలి చేయడానికి అగ్ని కావాలి. ఇప్పుడు ఇది మోరియా కొండ మీద ఉన్న పరిస్థితికి రివర్స్. ఓకే, మోరియా కొండ మీద ఏమంటాడంటే దహన బలికి నిప్పులు కట్టెలు ఉన్నవి, కానీ గొర్రెపిల్ల ఏది అని అడిగాడు. అక్కడ నిప్పు అవైలబుల్గా ఉంది, అసలు అర్పించడానికి పశువు లేదు. ఇక్కడ అర్పించడానికి పశువులు ఉన్నాయి, నిప్పు లేదు. ఓకే, రివర్స్ అన్నమాట. అయితే అక్కడ నిప్పు కట్టెలు ఉన్నవి, పొట్టేలు లేదు కదా, గొర్రెపిల్ల లేదు కదా, దేవుడు సప్లై చేశాడు. ఓకే ఓకే, అవును. ఇక్కడేమో అర్పించడానికి ఈ పశువులు ఉన్నవి, వాటిని వధించడం జరిగింది, 2 ఖండాలు చేయడం జరిగింది. నిప్పు లేదు. ఆ నిప్పు పరలోకం నుంచి వచ్చింది, దేవుడే పంపించాడు. కనుక ఇక్కడ ఏంటంటే భక్తుడు దహన బలి అర్పిద్దాం అనుకున్నాడు, అగ్నిని దేవుడే సప్లై చేశాడు అని. అంటే దేవుడు భక్తుడు కలిసి చేస్తున్నటువంటి ఒక యజ్ఞం ఇది. ఓకే, దేవుని కోఆపరేషన్ లేకుండా మనం యజ్ఞం చేయలేం. మనం బలి చేయాలంటే దేవుని కోఆపరేషన్ కూడా కావాలి. నిప్పు మన దగ్గర ఉంటే పొట్టేలు ఆయన సప్లై చేస్తాడు, పొట్టేలు మన దగ్గర ఉంటే నిప్పు ఆయన సప్లై చేస్తాడు. ఓకే అనే పాయింట్. ఆ తర్వాత వాటి మధ్యలోంచి ఇట్లా నడిచిపోయి, నిప్పు నీ దగ్గర లేకపోయినా వీటిని నేను ఏం చేసుకోవాలో చేసుకుంటాను, నాకు అప్పచెప్పేసి అనే పాయింట్. అంటే అసలు ఇశ్రాయేలు యొక్క చరిత్ర అంతటిని ఇది సూచిస్తుంది అన్నమాట. ఓకే, మొత్తం ఇశ్రాయేలు యొక్క జనాంగపు చరిత్ర అంతట్లో కూడా దేవుని జోక్యం ఉంటుంది. వాళ్ళతో పాటు ఎప్పుడు దేవుడు కలిసే నడుస్తుంటాడు, సహాయం చేస్తుంటాడు, ఏది తక్కువ ఉంటుంది చేస్తుంటాడు. అప్పుడు ఇశ్రాయేలు చరిత్ర అంతా చెప్పాడు కదా, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు 400 సంవత్సరాలు వారు దాసులుగా ఉంటారు అని అప్పుడే కదా చెప్పాడు. 13వ వచనం, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులు అవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును, తర్వాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదారు. అక్కడ ఏంటంటే దేవుని కార్యము మనుషుల కార్యము జాయింట్ వెంచర్ లాగా జరుగుతూ ఉన్నది. ఓకే, అది ఇశ్రాయేలు యొక్క జనాంగపు చరిత్ర అంతటిని సూచిస్తుంది అన్నమాట. ఓకే, దావీదు గొలియాతును హతమార్చాడు. దావీదు చేశాడా, దేవుడు చేశాడా? జాయింట్ వెంచర్. అలాగే సంసోను ఫిలిస్తీన్లను హతం చేశాడు. సంసోను చేశాడా, దేవుడు చేశాడా? ఇద్దరు చేశారు. మోషే కర్ర చాపితే ఎర్ర సముద్రం చీలిపోయింది, దేవుడు చేశాడు. మరి మోషే ఎందుకు కర్ర లేకుండా దేవుడు చేయలేడా? దేవుడు తన ప్రజలతో జత పనివానిగా ఉండడం అనేది ఇశ్రాయేలు జనాంగ చరిత్రలో మొదలై ఇప్పుడు మన దాకా కొత్త నిబంధన సంఘం దాకా కొనసాగుతుంది. జాయింట్ వెంచర్. కనుక నీ ప్రజలతో నేను కలిసి నడుస్తాను, వాళ్ళు ఏది తక్కువగా ఉన్నా నేను సప్లై చేస్తాను అనే సంగతి దేవుడు ఇక్కడ బయలుపరుస్తూ వాట్ ఎవర్ ఈజ్ ల్యాకింగ్. ఇప్పుడు మాంసఖండాలు పెట్టావు, మరి అగ్ని నేను తీసుకొచ్చాను, బలైతే జరుగుతుంది.
ఆ విధంగా మీ జనాంగపు చరిత్ర అంతట్లో నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను అని చెప్తూ ఈ దర్శనములోనే చెప్పాడు. వీళ్ళు ఐగుప్తులో 400 ఏళ్ళు ఉంటారు, మళ్ళా వాళ్ళు ఈ దేశానికి వస్తారు, నేను విడిపిస్తాను అని టోటల్గా వారి చరిత్ర అంతా చెప్తారు. అప్పుడే చెప్పాడు నైలు నది నుండి యూఫ్రటీస్ దాకా ఉన్నటువంటి ఆ ల్యాండ్ అంతా నీకు ఇచ్చేస్తున్నానని ఈ 15వ అధ్యాయంలోనే చెప్పాడు ఆఖరణ. అంటే మొత్తం ఆ సైనై పెనిన్సులా ద్వీపకల్పం అంతా వచ్చేస్తుంది. ఓకే, మొత్తం ఇజ్రాయెల్కి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు పాలస్తీనాన్ని పీకులాని కొట్టుకుంటున్నారు కదా, దేవుడు ఇచ్చింది ఏంటంటే ఆ మొత్తం సైనై పెనిన్సులా మొత్తం దేవుడు ఆ సరిహద్దులు కూడా ఇక్కడే చెప్పాడు. ఇశ్రాయేలు జనాంగ చరిత్ర అంతా చెప్పాడు ఇందులో. సార్ ఓకే ఓకే సార్, ఓకే ఒక కాల్ తీసుకుంటాను. హలో, ప్రజలాడండి జకరియా గారు జగిత్యాల నుంచి. ఓకే, మీ ప్రశ్న ఏంటి సార్ని అడగండి. సరే అయ్యగారు ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, చెప్పండి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. చెప్పండి బ్రదర్, చదవండి. మరి అబద్ధ ప్రజలు అటువల మీలోను అబద్ధ బోధకులు మీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించు అని సార్. ఇప్పుడు దేవుడి సంఘంలో అబద్ధ బోధకులు ఉన్నారని చెప్పి ఇక్కడ ఉంది. అవును కదా, ప్రభువును కూడా విసర్జిస్తారు. మరి ఇప్పుడు పెద్ద పెద్ద అబద్ధ బోధలు రక్షణ కోల్పోయి అబద్ధ బోధలు కూడా ప్రభుత్వం వెంబడిస్తారు కదా, విడిచిపెట్టలేదు కదా, చేసుకోవాలని డౌట్. ఇప్పుడు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జిస్తారు అని అన్నాడు. అంటే దేవుడు వాళ్ళను కొన్నాడు కదా, కొన్నాడు అంటే రక్షణానుభవం అనేది వాళ్ళకు ఉన్నది. రక్షణానుభవం ఉన్న తర్వాత కూడా వాళ్ళు కొంతకాలం అయినాక సత్యాన్ని వదిలిపెట్టేసి స్వార్థం కొరకో, ధనాపేక్ష కొరకో, సామాజికంగా ఘనత కొరకో, మనుషులను మెప్పించడానికో, లేక సత్యం కొరకు ఒక కమిట్మెంటు నిబద్ధత లేకనో వాళ్ళు అబద్ధ బోధల్లోకి వెళ్ళిపోతున్నారు చాలామంది. అలా జరుగుతుంది అని పేతురు ప్రవచనం చెబుతున్నాడు. అంచె దినముల్లో మీరు అబద్ధ బోధకులు ఉంటారు. వాళ్ళు ముందు రక్షణ పొందిన వాళ్ళే, తర్వాత వాళ్ళు ఏ ప్రభు అయితే రక్షించాడో ఆయన్ను కూడా విసర్జించి అబద్ధ బోధల్లోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే డబ్బుల కొరకు. అలా చాలామంది చేస్తున్నారు. దీంట్లో మనకు అయ్యా వాళ్ళు పట్టుకున్నామని అనుకుంటున్నారు, కానీ దేవునికి వాళ్ళకు ఉన్నటువంటి కనెక్షన్ తెగిపోతుంది. ప్రభువా ఇప్పుడు మన మత్తయి సువార్త 7వ అధ్యాయం 21-22 వాళ్ళు అంటారు కదా, మీ నామమును అద్భుతాలు చేయలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, ప్రవచింపలేదా అని. అంటే అవన్నీ చేయలేదని చెప్పలేదు ఆయన, కానీ అక్రమము చేయువారులారా వెళ్ళిపోమన్నాడు. ప్రారంభంలో ఇవన్నీ వాళ్ళు అభిషేకం లేకుండా చేయలేరు కదా. ప్రవచించిన మాట వాస్తవమే, అద్భుతాలు చేసింది వాస్తవమే, కానీ తర్వాత అక్రమంలోకి వెళ్ళారు కనుక ఇప్పుడు మీరెవరో తెలియదు పొమ్మనేసాడు ఆయన. అందుకే అంత అయ్యా వాళ్ళు లోకంలో ఇప్పుడు నామకార్థంగా దేవుణ్ణి పట్టుకున్నామనే భ్రమలో ఉంటారు. సత్యాన్ని ఎప్పుడు వదిలేశారో దేవునికి వాళ్ళకి మధ్యలో కనెక్షన్ దిగిపోతుంది. అది సత్యములో ప్రతిష్ఠించబడి ఉండాలని కదా యేసయ్య ప్రార్థన చేశాడు యోహాను 17:17లో. రక్షణ పొంది ఉంటే సరిపోదు, సత్యంలో ఉండాలి మనం. సత్యాన్ని వదిలిపెట్టిన తర్వాత దేవుళ్ళో ఉండడం అనేది అబద్ధం. వీడు భ్రమలో బ్రతుకుతుంటారు, న్యాయ తీర్పు నాడు తెలిసిపోతుంది. అదే ఇప్పుడు ఎప్పుడైతే సత్యాన్ని వదిలిపెట్టేశారో అప్పుడు వ్యభిచారం కూడా తప్పు కాదు, అబద్ధాలు తప్పు కాదు, మత్తు పదార్థాలు ఏమి తప్పు కాదు అనే బోధలు వచ్చేస్తాయి. పోకిరి చేష్టలు అంటే ఏంటిది? అపవిత్రమైన కార్యాలు. ఎప్పుడైతే దేవుని సత్యములో సీరియస్గా వాళ్ళు నిలిచి ఉండలేదో, చెడ్డ పనులు చేసినా ఏమంత తప్పు కాదులే, చేయొచ్చు మనం అనే ఒక నిర్లక్ష్య ధోరణి వచ్చేస్తుంది. వాళ్ళు శరీర కార్యాలు పడిపోతారు, అనేక మందిని పడేస్తారు.
సార్ ఇప్పుడు బీసీఎస్ దినాకర్ గారు పేరు పెట్టి పిలుస్తున్నారు అందరినీ. అవును కదా, కూడా ఒక్కరు కూడా మిస్ కావు, కరెక్ట్ గా పేరు పెట్టిస్తుండే. అట్లా మిస్ అయినవి కూడా ఉన్నాయి బ్రదర్, మిస్ అయినవి కూడా ఉన్నాయి. బట్ దినకరన్ గారు కూడా కరెక్ట్గా పేరు పెట్టి పిలిచినవి ఉన్నాయి. ఒక్కోసారి ఆ పేరు గల్లోళ్ళు అంటే ఎవరు రాలేని సందర్భాలు కూడా ఉన్నాయి. సార్ మొన్న అమ్మతేజ గారు ఒక పేరు పెట్టి పిలిచిన ఒక ఆయన అవును, ప్రశాంత్ అని, అయితే ఆయన పేరు ప్రవీణ్ అని చెప్పి అది బాగా వీడియో వైరల్ చేసి అదే అయితే మరి ప్రాణే అక్షరం బరాబరే ఉన్నాయి కానీ మిగతా అక్షరం మిస్ అయినాయి. అదే అదే ఎందుకన్నా మిస్ అయితే అని అందుకే అదే అట్లా మిస్ అవుతాయిలేండి. ఇప్పుడు దేవుడు బయలుపరచడాన్ని భక్తుడు సరిగ్గా స్వీకరించడం కూడా జరగాలి. అక్కడి నుంచి ప్రత్యక్షత వచ్చినప్పుడు ఆ టైంకి నా మైండ్ కొంచెం అటు ఇటు చెదిరిపోయినా చేసినా సరిగ్గా రిసీవ్ కాదు. కొన్నిసార్లు ఇప్పుడు మీరు నేను ఫోన్లో మాట్లాడుకున్నా ఓసారి వాయిస్ కట్ 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 అయ్యి సరిగ్గా వినబడదు కదా, ఆ సిగ్నల్ సరిగా లేదు, లేకుంటే మన ఫోనే సరిగా లేదు. అట్లాగా దేవుని ప్రత్యక్షత వచ్చినప్పుడు కూడా భక్తుడు రిసీవ్ చేసుకోవడంలో ఒక్కోసారి పొరపాటు జరగవచ్చు. దాని మీద మన రక్షణ ఆధారపడలేదు కదండి. ఇప్పుడు ఆయన ప్రవీణ్ అని చెప్పినా ప్రశాంత్ అని చెప్పినా యేసు ప్రభు వారు నిజమైన రక్షకుడు అనే పాయింట్లోనే ఉన్నాడు తప్ప వేరే దేవుడిని అయితే ప్రకటించడం లేదు కదా. మరి ఆయన ఎందుకు మనం విమర్శించాలి? అది వేస్ట్. అవి నేను పట్టించుకోను. ఆయన ఏమైనా చేయని అనేకులు ఏసే రక్షకుడు అని గ్రహించేటట్టు చేస్తుంటే కనుక అతడు నా కుమారుడు, నా తమ్ముడు, నా సహదాసుడు, నేను ఆయనకు సహకారిని. యేసు ప్రభు దగ్గరికి మనుషులను తేవడమే కావాలి. చిన్న చిన్న పొరపాట్లు అయ్యి మనం పట్టించుకోవద్దు. ఇప్పుడు ఒకడు ఏ తప్పు చేయటం లేదండి, ప్రవచనాలు చెప్పడు, ప్రవచనాల్లో తప్పు చెప్పడు, అసలే ప్రవచనం చెప్పడు, కానీ ఒక ఆత్మ రాదు, ఏం ప్రయోజనం? కనుక అట్లా ప్రయోజనం లేని ఆ విషయాల మీద మనం దృష్టి పెట్టొద్దు. రైట్, ఓకే 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 అండి, రైట్, గాడ్ బ్లెస్. కట్ చేయండి. చాలాసేపు నుంచి ఒక సోదరులు రోడ్లో ఉన్నారు. హలో అమ్మా, ప్రైజ్ ది లార్డ్ అమ్మా. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సునీత, కరీంనగర్ నుంచి అండి. ఓకే అమ్మా, మీ ప్రశ్న ఉంది, ఓఫీర్ సార్తో షేర్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ అయ్య గారు. గుడ్ మార్నింగ్ అమ్మా, చెప్పండి. ముందుగా 200 ఎపిసోడ్ కంప్లీట్ చేసుకున్న ఐదారు వారి ఛానల్ కి శుభాకాంక్షలు అండి. చాలా సంతోషం, థ్యాంక్ యూ అమ్మా. బ్రదర్, ఇది ఉపమానాలు మనకు మత్తయి సువార్తలో ఉన్నాయి కదా, మత్తయి సువార్తలో అన్ని సువార్తలు ఉన్నాయి కదా. 13వ అధ్యాయము 33వ వచనంలో పరలోక రాజ్యం గురించి చెప్తూ యేసయ్య పులిపిండి గురించి, దాచిపెట్టిన పులిపిండి అంటే పులి వరకు అని ఆ ఉపమాన రీతిగా చెప్పింది కదా అయ్య గారు. అది దాని అర్థం ఏంటి అయ్య గారు? దాని గూఢార్థం ఏంటి? ఏం లేదమ్మా, ఇప్పుడు అది ఎన్నో ఉపమానం, అది మత్తయి 13లో కదా మీరు చెప్పేది? మత్తయి 13లో 33వ అధ్యాయం 33వ వచనం. అది 7 ఉపమానాలలో 4వ ఉపమానం. మొత్తం 7 ఉపమానాలు ఉన్నాయమ్మా, మీరు చెప్పింది 4వ ఉపమానం. 4 అనేది పరిశుద్ధాత్మ దేవుని సంఖ్య. ఎందుకంటే 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. లేవియాకాండం 23వ అధ్యాయంలో 7 పండుగలు ఉన్నాయి. పస్కా పండుగ మొదటిది, పులియన్ రొట్టెల పండుగ రెండవది, ప్రథమ ఫలముల పండుగ మూడవది, వారముల పండుగ లేక పెంతెకోస్తు పండుగ నాలుగవది, తర్వాత 5వది బూరల పండుగ, 6వది ప్రాయశ్చితార్థ పండుగ, 7వది పర్ణశాలల పండుగ. ఈ 7 పండుగల్లో 4వ పండుగ పెంతెకోస్తు పండుగ. విన్నారా? కనుక పరిశుద్ధాత్మ శక్తి మనము పొందుకోవాలి అనే ఆ ఆనందకరమైన అనుభవం 4వ సంఖ్యలో పెట్టాడు దేవుడు. ఇక్కడ ఈ ఉపమానాలు కూడా పులిపిండి అనే దాన్ని 4వ సంఖ్యలో పెట్టాడు. అంటే పరిశుద్ధాత్మ శక్తి అనేది ముందు నాలో నాటబడి నా శరీరము ఆత్మ ప్రాణములోకి ఆ పులుపు వ్యాపించినట్టుగా వ్యాపిస్తూ ఉంటుందన్నమాట.
తర్వాత అది కుటుంబంలో కానీ సంఘంలో కానీ ఒక వ్యక్తిలోనికి ఆ పరిశుద్ధాత్మ ప్రభావం వస్తే మిగతా సంఘ సభ్యులకు కుటుంబ సభ్యులకు కూడా ఆ ప్రభావం వ్యాపిస్తూ ఉంటుంది. ఇది వ్యాపించే గుణము కలిగింది పులిపిండి. పులిపిండి కొంచెం పెడితే దానిలోని పులుపును మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉంటుంది. పరిశుద్ధాత్మ శక్తి కూడా అటువంటిది అని చెప్తున్నాడు. అంటే పులిసిన పిండి అది సద్దుకైలకి వారికి సూచన అన్నట్టు. మీరు నా పుస్తకాలు చదవాలమ్మా, నా పుస్తకాలు మీరు చదవాలి. నేను ఒక వ్యాఖ్యాన శాస్త్రం, ఉపమాన శాస్త్రం అనేది ఒకటి ఉంది. టైపాలజీ ఉపమాన శాస్త్రం ఏంటంటే ఒకే ఒక పదార్థాన్ని, ఒకే విషయాన్ని రెండు వేరే వేరే భావాలు వ్యక్తపరచడానికి దేవుడు వాడుకుంటాడు. ఇప్పుడు పులిపిండి అంటే దుర్బోధలు, సద్దూకైల పరిసయలు దుర్బోధలు పులిపిండి, పాపం అనే పులిపిండి ఉంది, నిజమే. కానీ పులిపిండి అన్న ప్రతిసారి పాపమే అనుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నరకములో అగ్ని ఉంది కదమ్మా, మరి పెంతెకోస్తు పండుగ నాడు అందరి తల మీద కొంచెం కొంచెం అగ్ని వాలింది కదా, అంటే కొంచెం కొంచెం నరకం వాలిందని అనుకోలేము కదా. గనక అగ్ని అనగా పరిశుద్ధాత్మకు సూచన, అగ్ని అంటే నరకానికి సూచన, అగ్ని అంటే వాక్యానికి కూడా సూచన. నా మాట అగ్ని వంటిది కాదా అన్నాడు. కనుక నీళ్లు ఉన్నాయి, నీళ్ళంటే దేవుని వాక్యానికి సూచన. మీరు ప్రకటన 12లో చూస్తే ఆది మహాఘట సర్పం నోరు తెరిచి నీళ్లు ప్రవాహంగా కక్కిందని ఉన్నది. మరి అంటే మరి వారి నోటి నుంచి పరిశుద్ధాత్మ జలం వచ్చిందనా, వాక్యం అని నీరు వచ్చిందనా? గనుక ఒక విషయాన్ని ఒక పోలిక ఒక భావానికే వాడాలనే రూల్ లేదు. ఒకే విషయాన్ని వేరే వేరే భావాల కొరకు సందర్భోచితంగా మనం వ్యాఖ్యానించుకోవాలి. అయితే ఇందులో ఉన్న ఉపమానాలన్నీ అర్థమైనట్టే అనిపిస్తవి, అర్థం కావు అయ్యగారు. మీరైతేనే కరెక్ట్ చెప్తారు అన్న ఉద్దేశంతో మిమ్మల్ని అడిగిన అయ్యగారు. అడగడం తప్పలేదు. ఇందులో ఉన్న ఉపమానాలన్నీ కూడా మీరు ఎప్పుడైనా వీలైనప్పుడు వాక్యంలో కానీ ఎక్కడన్నా అట్లా చెప్పండి అయ్యగారు. అలాగమ్మా, తప్పకుండా. థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అయ్యగారు. ఓకే అమ్మా, ప్రైజ్ లార్డ్ అయ్యగారు. ఓకే సార్, ఆఖరి ప్రశ్న సార్ ఈ ఒక కార్యక్రమానికి. ఆఖరిదేనా సార్? మీరు సెలవిస్తే అంటే మీరు వేరే కార్యక్రమానికి వెళ్ళాల్సింది కదా, అందుకొరకు ముగిద్దాం అనుకుంటున్నాను సార్. ఒక క్రైస్తవ నాయకుడు ఇలా చెబుతున్న ఒక వీడియో ఈ మధ్య వచ్చింది. దేవుడు ఇంకా మాట్లాడుతాడా? దేవుడు మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు హెబ్రేయుల ఆసుపత్రి 1వ అధ్యాయం 2వ వచనంలో యేసుక్రీస్తు ప్రభులో మాటలు ముగిసినవి అన్నట్టుగా మాట్లాడతాడు. దానిని పట్టుకొని ఆయన ఇక మాట్లాడు అంటాడు. ఇక్కడ ఏమంటాడంటే, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను, ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను అని అంటాడు. ఇప్పుడు ఆయన ద్వారా మాట్లాడను పాస్ట్ టెన్స్ అయిపోయింది, ఇక మళ్ళీ మాట్లాడదండి బాబు. సరే, నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు రక్షణ సంకల్పము, ఒక వ్యక్తి ఎలా రక్షణ పొందాలి, ఎలా ఎదగాలి, ఎలా సంపూర్ణుడు కావాలి, సంపూర్ణ సిద్ధి ఎలాగ వస్తుంది అనే ప్రాముఖ్యమైన విషయాలలో ఆయన మాట్లాడడం ముగించేశాడు. అయితే నేను ఇప్పుడు ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా లేదా, ఫలానా ఉద్యోగం చేయాలా లేదా, ఫలానా ఊరికి వెళ్ళాలా లేదా అనేది ఈ విషయాలు అప్పుడు బైబిల్ ఎట్లా రాసి ఉంటాయి? అర్థం లేదు ఆ వాదన. ప్రాముఖ్యమైన సిద్ధాంత విషయాలలో ఇక దేవుడు మళ్ళీ కొత్తగా బయలుపరిచేది ఉండదు. పరిశుద్ధులకు ఒక్కసారి బయలుపరచబడ్డ ఆ బోధలో మనం అందరం కొనసాగాలి. కానీ మనందరి పర్సనల్ విషయాలు అప్పుడు ఇట్లా రాసి ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటున్నాను, ఇప్పుడు ఓసారి నేను విజయవాడకి వెళ్ళాలి. అప్పుడు కొత్తగా ఈ ఆర్టీసీ మన లగ్జరీ బస్సెస్, పుష్ బ్యాక్ సీట్లు, మంచి ఏసీ బస్సులు అప్పుడు కొత్తగా స్టార్ట్ అయినాయి. నేను అప్పుడు గౌలిగూడ బస్ స్టేషన్ ఉంటా, ఇమ్లీబన్ లేదు, పెద్ద మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లేదు, చిన్న డిప్ప బోర్డులు ఇచ్చినట్టు ఇట్లా ఉండేది, అదే ఉంది. అప్పుడే అది చాలా పెద్దగా అనిపించింది. అంత ఆ డిప్ప బోర్డులు ఇచ్చింది చాలా పెద్దగా ఉందని అనుకున్నాం. ఇప్పుడు దానికంటే చాలా పెద్దగా అయిపోయింది.
అయితే నేను ఎక్కడానికి వెళ్ళాను, నేను రిజర్వేషన్ చేసుకున్నాను, ఏసీ బస్సు, లగ్జరీ బస్సు. ఎక్కువ ప్రయాణాలు చేస్తాను కనుక నేను కొంచెం సుఖం చూసుకుంటా ప్రయాణంలో. ఎక్కాలనిపించట్లేదు. దాని మీద కాలు ఇట్లా పెట్టాను, ఆ రాడ్ పట్టుకున్నాను. వద్దు 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 అని మనసు ఒప్పుకోలేదు. మళ్ళీ వెనక్కి వచ్చేసాను. 4 సార్లు కాలు పెట్టాను, రాడ్ పట్టుకున్నా, ఎక్కబోతున్నా, మళ్ళీ వెనక్కి వచ్చేసాను. మరి ఎందుకో దేవుడు ఎక్కనివ్వట్లేదు అనుకున్నాను. లేదు, మొండికేసే డబ్బులు వేస్ట్ అయిపోతాయి కదా, అక్కడ వాక్యం చెప్పాలి అక్కడ విజయవాడలో అని చెప్పేసి నేను ఎక్కుదాం అనుకుంటే గుండె దడ 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 కొట్టుకుంటాను, ప్రశాంతత లేదు. బాబు ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకో దేవుడు వద్దంటున్నాడు అనుకొని నేను మానేశాను. ఆ వెనక ఏదో మామూలు బస్సు వచ్చింది, వెళ్ళాను, ఆ బస్సులో వెళ్ళాను. అది కోదాడ దాటిన తర్వాత అక్కడ నేను ఎక్కాల్సిన బస్సు ఎక్కకుండా దేవుడు ఆపినటువంటిది. అది వెళ్ళి పెద్ద మర్రి చెట్టు గుద్దుకుంది, భయంకరమైన యాక్సిడెంట్ అయింది. ముందున్న 2 సీట్లలో వాళ్ళు 4 అక్కడే చచ్చిపోయారు. డ్రైవర్ ఏమో ఇక అదుపు తప్పి లాస్ట్ మూమెంట్లో దూకేశాడు, డ్రైవర్ బతికిపోయాడు. మిగతా వాళ్ళకి దెబ్బలు తగిలి నెత్తురు కారుతూ భయంకరంగా వెనుక వస్తున్నటువంటి మా బస్సులో వాళ్ళని ఎక్కించారు. నెక్స్ట్ టౌన్కి వెళ్ళిపోయి మరి ఫస్ట్ ఎయిడ్ చేయించాలి కదా, ఆ పచ్చి నెత్తురు మరకలు చూసి నేను నిశ్చేష్యుని అయిపోయాను అనమాట. అంటే నేను ఉండాల్సింది ఇంకోటి, ఆ ముందు 2 సీట్లలో ఉన్న వాళ్ళు చచ్చిపోయారు కదా, అది నా సీటు, డ్రైవర్ వెనుక సీటే, నేను వెళ్ళిపోదును అంతే. కాబట్టి దేవుడు నాతో మాట్లాడాడు అంటే ప్రేరేపణ, పారసీక రాజైన కోరసు మనసును ప్రేరేపింపగా ఆకాశమందున దేవుడు నాకు ఆజ్ఞాపించను అన్నాడు కదా, ఇది దేవుని స్వరం. దేవుడు మాట్లాడే విధానం అని ఒక ప్రసంగమే చేశాను నేను, ఇంటర్నెట్లో ఉంది. ప్రేరేపణ ద్వారా, వాక్యము ద్వారా మన ప్రస్తుత పరిస్థితుల్లో మనం చెయ్యాలా, ఏం చేయాలో వద్దా అనేది మనతో ఏ క్షణానికి ఎప్పటికప్పుడే దేవుడు మాట్లాడాలి. కానీ ఇప్పుడు నేను ఒక అమ్మాయిని చేసుకోవాలేదు, యెషయాతో ఎట్లా మాట్లాడతాడు? నేను ఒక బస్ ఎక్కాలో లేదు, ఇర్మియాతో ఎట్లా మాట్లాడతాడు? అది భక్త సమాజం అంతటికి అవసరమైన పునాది బోధల విషయంలో మాత్రము ఫైనల్ రెవల్యూషన్ అయిపోయింది. మరి దినదిన జీవితంలో, దైనందిన జీవితంలో మనకు ఏది క్షేమము, ఏ పని చేయాలి, ఏది చేయొద్దని దినదినం దేవుని ఆత్మ చేత మనం నడిపించబడాలి కదా, దేవుని ఆత్మస్వరం వినాలి కదా. దేవుడు మాట్లాడాడంటే దేవుడు మాట్లాడాడు అనే వాళ్ళతో నేను వాదం పెట్టుకోండి అంటే వాళ్ళతో మాట్లాడాడేమో అనుకుంటా. ఓకే, నాతో అయితే మాట్లాడుతున్నాడు. అది కనుక నేను ఇప్పటిదాకా బ్రతుకున్నాను నేను. సార్ లేకుంటే ఎప్పుడో వెళ్ళిపోతుంది నేను. సైతాను నన్ను చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశాడు, 100 ప్రయత్నాలు చేశాడు, 100 ప్రయత్నాలు చేశాడు. 18 సార్లు నా మీద హత్యా ప్రయత్నం చేశాడు. ప్రతిసారి దేవుడు తాను మాట్లాడి నన్ను తప్పించాడు. దేవుడు మాట్లాడుతాడు కనుక నేను బ్రతుకున్నాను. కనుక మన వ్యక్తిగత జీవిత స్థితిగతులలో దేవుడు మాట్లాడతాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేవకరమని దేవుడు నన్ను పిలిచాడు ప్రవచనం ద్వారా. పాస్టర్ భాస్కర్ దాసన్ గారు, నేను సభలో కూర్చున్నాను, ఆయన అక్కడ వేదిక మీద నుండి యంగ్ సోలమన్, గాడ్ ఈజ్ కాలింగ్ యూ ఫర్ హిజ్ మినిస్ట్రీ, అరైజ్ అండ్ బీ డూయింగ్, గాడ్ ఈజ్ విత్ యూ అని ఆయన ప్రవచనం చెప్పాడు. అక్కడ ఆర్కెస్ట్రాలో కూర్చున్నాను నేను, హార్మోనియం వాయించుకుంటాను. ఇట్లా యంగ్ సోలమన్ అంటే అక్కడ 30 మంది ఉన్నారు, ఎవరో నేను కాదులే అనుకున్నా. ఆ కూటం అయిపోయిన తర్వాత ఆయన స్టేజ్ దిగి నేరుగా నా దగ్గరికి వచ్చి, బ్రదర్ నీతోనే దేవుడు మాట్లాడాడు, ఎందుకు అనుమానించావు అన్నాడు. మరి దేవుడు మాట్లాడాడంటే ఇప్పుడు నేను ఏం చెప్పాలి? మరి దేవుడు మాట్లాడడం కదా ఇది. మరి ఎవరు మాట్లాడాడు? 45 ఏళ్ళు ఎవరు నన్ను వాడుకున్నారు, ఎవరు బ్రతికించారు? భాస్కర్ దాసన్ గారు కాదు కదా, ఆయన చనిపోయాడు, ఆయన దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. నేను సేవకు వచ్చిన కొత్తలోనే ఆయన వెళ్ళిపోయాడు. ఒకసారి చిలకలు కూడా ఫిలడెల్ఫియా చర్చ్లో ఆయన వాక్యం చెప్తుంటే ఆయన ద్వారా ప్రవచనం వచ్చింది కదా నాకు.
అయ్యా మీ ప్రవచనం నెరవేరింది, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, మీ ఆశీర్వాదాలు కావాలి అని ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళేసరికి వాక్యం చెప్తున్నాను. వెనక కూర్చున్నా. నన్ను చూసి షాక్ తిన్నాడు. ఒక క్షణం అట్లా ఆగి మళ్ళీ ప్రసంగం కొనసాగించాడు. ముగించి ఆశీర్వాదం ఇచ్చి నేరుగా నడుచుకొని నా దగ్గరకు వచ్చాడు. నేను చెప్తాను, బ్రదర్ అప్పుడు మీరు ప్రవచనం అంటే స్టాప్, ఐ నో నువ్వెవరో నాకు తెలుసు, ఎందుకు వచ్చావు ఇక్కడికి అన్నాడు. అదేంటో మీ ఆశీర్వాదం కొరకు వచ్చాను. తప్పు చేశావు, నీకు ఇవ్వడానికి ఏముంది నా దగ్గర, అప్పుడే ఇచ్చేసాను, ఇంక ఇవ్వడానికి ఏం లేదు. ఓకే, నీ టైం ఇట్లా పెద్దల ఆశీర్వాదం అని అక్కడిక్కడ దిగి టైం పాడు చేసుకోకు. నీకు ఇవ్వడానికి ఏమి లేదు, ఇవ్వవలసిన ఆశీర్వాదము అభిషేకం ఆ రోజే నేను చేతులు పెట్టినప్పుడే నీకు ఇచ్చేశాను, ఇప్పుడు నా దగ్గర ఏమి లేదు, నీ టైం పాడు చేసుకోకు. ఇవన్నీ మనుషులు మానవులు మెప్పు పొందడానికి మర్యాదలు ఇవన్నీ చేస్తుంటారు. నువ్వు దేవుని సేవకుడివి, ఆత్మవర్షుడివి, అనవసరంగా వాళ్ళ దేవుని వీళ్ళ దేవుని తిరగు. ప్లీజ్ గో అండ్ బీ బిజీ విత్ గాడ్స్ వర్క్ అన్నాడు. మరి దేవుడు మాట్లాడాడంటే నేను ఏం చెప్పాలి? దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు, ఆయన స్వరం విన్నాను, ఆయన స్వరానికి లోబడ్డాను, ఆయన వెళ్ళమన్న దిశలో వెళ్ళాను, వెళ్ళొద్దన్న దిశలో వెళ్ళలేదు. దేవుడు నడిపిస్తున్నాడు అనుక్షణం, కనుకనే ఇప్పటిదాకా బ్రతుకున్నాను. ఎన్నో ఒకసారి నేను స్కూటర్ నడిపే రోజుల్లో మంచిగానే స్కూటర్ నడుస్తుంది. ఇక్కడ వెంకటేశ్వరరావు అని చందానగర్లో ఒక మంచి స్కూటర్ మెకానిక్ ఉండేవాడు. ఆయన దగ్గరికి పోయి ఎందుకో దేవుడు అంతకుముందే సర్వీసింగ్ ఏదో అయింది. అయిన తర్వాత ఇవ్వాలి అనిపించింది. వెళ్ళి చూస్తే అది బ్రేక్ వైర్ అనేది డ్యామేజ్ అయిపోయి ఇక తెగిపోవడానికి సిద్ధంగా ఉంది. నేను 80 km/h చేతకులో వెళ్ళిపోతుంటా. జహీరాబాదు, బీదరు, కరీంనగర్ ఎన్నోసార్లు తిరిగాను. వెంటనే సార్ ఇది బ్రేక్ వైర్ ఎట్లయిందో ఏమో కానీ మరి ఎవరన్నా దుండగులు ఏమన్నా చేశారో తెలీదు, అది సహజంగా సైతాన్ చేశాడో తెలియదు. అప్పటి నుంచి నేను తప్పకుండా నెలకొకసారి బ్రేక్ వైర్ చేంజ్ చేసేవాడిని. అది బాగున్నా కొత్తగా ఉన్నా సరే తీసి పారేసాను, నాకు మళ్ళీ కొత్తది కంపెనీ తెయ్యండి. ఎందుకంటే ఎప్పుడు నేను రోడ్ల మీద ప్రయాణం చేస్తుంటా. అంటే నువ్వు జాగ్రత్తగా ఉండమని దేవుడు మాట్లాడటమే కదా. అవును, మరి నాకేం తెలుసు? అట్లాగే వెళ్ళిపోతే ఎక్కడ దిగిపోయి ఎక్కడ చచ్చిపోతున్నావు. దేవుడు క్షణక్షణం మాట్లాడుతూ నడిపిస్తున్నాడు. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్లో నా స్కూటర్ వైర్ చేంజ్ చేసుకోవాలన్నా లేదా బ్రేక్ వైర్ అనేది యెషయాకు ఇర్మియాకు దేవుడు ఎట్లా చెప్తాడు? ఆయన స్కూటరే తెలియదు. కాబట్టి అదంతా కూడా ఫూలిష్ టాక్, టు సే ద లీస్ట్. అంతా బుద్ధిహీనమైనటువంటి టాక్. దేవుడు మాట్లాడడు అని ఇప్పుడు ఆయన చెప్పి ప్రయోజనం ఏముంది? దానివల్ల ఎవరు రక్షింపడతారు? దేవుడు మాట్లాడేంటండి? అంత బుద్ధిహీనమైన టాక్. దేవుడు ఎన్నోసార్లు మాట్లాడాడు, 100 సార్లు 1000 సార్లు. ఆ సాక్ష్యాలు పిలిస్తే బోల్డ్ మంది వస్తారు. ఒక అమ్మాయి వచ్చి నిలబడి ప్రార్థన కొరకు వచ్చింది సార్. ఆమె ఏం చెప్పలేదు నాకు. నేను ప్రభువా ఈమెకు క్షేమమైన కాన్పు దయచేయని ప్రార్థన చేశాను. ఆమెకు అంతకు ముందు వారమే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిందట. ఓకే, అయ్యగారు నేను చెప్పలేదు కదా, మీరు ఎలా ప్రార్థన చేశారంటే దేవుడు నడిపించాడు, దేవుడు మాట్లాడాడు. నువ్వు ప్రెగ్నెంట్ అని నీ క్షేమమైన కాన్పు కొరకు ప్రార్థన చేయమని దేవుడు ఇంత విరివిగా దేవుడు మాట్లాడుతుంటే ఇప్పుడు ఏమి ప్రెగ్నెంట్ అనే సంగతి మోసేకి ఎట్లా మాట్లాడతాడు దేవుడు? అదంతా కూడా అర్థం లేని వాదన. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్స్, వాళ్ళ కమిట్మెంట్ మంచిది, తప్పు జరగకూడదు, తప్పు జరిగితే ఖండించాలి, కమిట్మెంట్ మంచిది. కానీ ఏది తప్పు కాదు తెలుసుకునే మెచ్యూరిటీ ఇంకా వాళ్ళకి లేదు. ఇప్పుడు రాజకుమారుడైనా 3 ఏళ్ల ప్రాయంలో పట్టాభిషేకం చేయరు కదా. పాలు తాగేటప్పుడు సింహాసనం మీద కూర్చోబెట్టి పాలు తాగించి పట్టాభిషేకం చేయరు కదా. వారసుడే కానీ ఎదుగుదల కావాలి. అట్లాగే ఒక కనీస పెరుగుదల పరిపక్వత రాకముందు ప్రసంగ పీఠికి ఎక్కొద్దు. వీళ్ళందరూ చిన్న పిల్లలు ప్రసంగ పీఠికి ఎక్కి ప్రతి ఒక్కటి నేనే సొలొమోను కంటే జ్ఞాని అన్నట్టు మాట్లాడుతున్నాను.
దేవుని సంఘాన్ని పాడు చేయడమే తప్ప ఇంకేళ్ళే దేవుడు మాట్లాడుతాడు. ఇప్పుడు లేఖన ప్రకారం చెప్పాలంటే కూడా దానికి సమాధానం చెప్పొచ్చు. ఇప్పుడు ఈ దినముల అంతమంది ఆ ప్రసంగం నేను విన్నాను, అతను చెప్పి ఈ దినముల అంతమందు మనతో మాట్లాడాను అంటే యేసు మాట్లాడే దాంతో ఆ దేవుడు మాట్లాడడం అయిపోయింది. ఇప్పుడు మనం యేసయ్య మాటలు అర్థం చేసుకోవాలి తప్ప మళ్ళీ ఇప్పుడు స్పెషల్గా మాట్లాడడం ఏమి లేదు అంటున్నాడు కదా. మరి యేసు ప్రభు ద్వారా మాట్లాడడం అయిపోయిన తర్వాత అపోస్తలుల కార్యాల్లో దేవుడు మాట్లాడాడు. అగబు ప్రవక్త ద్వారా భూలోకం అంతటి కరువు వస్తుందని మాట్లాడాడు. ఇతడు మాట్లాడేందుకు ఇప్పుడు ఇతను ఎందుకు మాట్లాడాడు మరి అంటే అప్పుడు యేసు మాటల్ని ఇప్పుడు వ్యాఖ్యానిస్తాడు ఈయన, అంతే తప్ప అది వాళ్ళ సిద్ధాంతం. మరి యేసు ప్రభు వారు మరణించి పునరుద్ధానం అయిపోయినాక కూడా ఆసియాలో వాక్యం చెప్పొద్దని పరిశుద్ధాత్మ దేవుడు పౌలుని ఆపాడు. అక్కడి నుంచి బితునీకి వెళ్ళాడు, మళ్ళీ మళ్ళీ చెప్పొద్దు అన్నాడు. పరిశుద్ధాత్మకును మాకును తోచుచున్నదని అంటాడు. అపొస్తలులతో మాట్లాడడం మరి యేసు ప్రభు పునరుద్ధానం తర్వాతనే కదా. అవును అవును. ప్రకటన గ్రంథంలోకి వచ్చి ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడు కాక అంటే మళ్ళీ దేవుడు మాట్లాడుతున్నాడుగా యేసు ప్రభు తర్వాత కూడా. కనుక ఏ రకంగా చూసినా కూడా ఈ తరములో దేవుడు మాట్లాడాడు అనేది స్టూపిడ్ టాక్. దాన్ని మనం అసలు లెక్క పెట్టకూడదు, లక్ష్య పెట్టకూడదు, కేర్ చేయకూడదు. దేవుడు మనకు వినగలిగిన చెవి ఉంటే దేవుడు అనుక్షణం మాట్లాడతాడు. చెవులు లేని ఉంటే ఆయన మాట్లాడాడు, ఎందుకంటే మాట్లాడినా కూడా లాభం లేదు కాబట్టి. ఆత్మ చెప్పుచున్నమాట చెవిగలవాడు వినుడు. చెవి లేనివాడు ఎట్లా వింటాడు? వాని చెవులు లేక దేవుడు మాట్లాడడం లేదు అంటుంటాడు. అది మరి ఓకే సార్. సార్ సత్యమేవ జయతే అన్నట్టు వాక్యమేవ జయతే అనొచ్చా? దానికి అర్థం అది అనొచ్చు, తప్పేమి కాదు. దేవుని వాక్యమే సత్యం కదా. నీ వాక్యమే సత్యం అని మరి యేసు ప్రభు అన్నాడు కదా. కాబట్టి వాక్యమేవ జయతే అనొచ్చు, సత్యమేవ జయతే అనొచ్చు, దోషమేం లేదు. ఓకే సార్, ఇంకొకటి అడుగుతాను సార్. మీరు అలాగే సమయం ఇచ్చారు కనుక. అయ్యగారు ప్రేజలా, నా పేరు యుగేందర్, సుచిత్ర, హైదరాబాద్ నుంచి. ఈ ప్రశ్న అడగాల వద్దు నాకు తెలియడం లేదు. మన దైనందిన జీవితంలో మన తోటి వారితో మాట్లాడేటప్పుడు అప్పుడప్పుడు ప్రాస అంటే రైమింగ్ కోసం కొన్ని పదాలు ఆ సందర్భానికి సరిపోయేటట్లు మాట్లాడతాం. ఇలా ప్రభుల వారు కానీ బైబిల్లో ప్రవక్తలు కానీ రైమింగ్ కోసం మాట్లాడతారా? పేతురు నా సహోదరుడని 7 మార్ల మట్టుకు క్షమించాలా అన్నప్పుడు ప్రభు ఏమో 77 మట్టుకు అన్నారు. దీనిని రైమింగ్ అనుకోవచ్చునా? లేదు అనుకుంటే 490 సార్లు క్షమించాలి అంటే 491 సారి క్షమించకూడదని అర్థం వస్తుంది కదా. ఎలా అర్థం చేసుకోవాలి? తప్పేమైనా అడిగి ఉంటే క్షమించండి. దినమునకు ఎన్నిసార్లు క్షమించాలి అన్నాడు. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ ఫర్గివ్ ఇన్ ఎ డే? మొత్తం బ్రతుకాలం అంతా కాదు. ఆయన అక్కడ వాళ్ళు ఏమడిగారంటే, నా సహోదరుడు నా వైపు తిరిగి నేను తప్పు చేసి తిని అన్న ఎడల దినమునకు ఎన్నిసార్లు క్షమించాలి అంటే 7 మార్లు క్షమించాలన్నా ఇన్ డే అంటే 77 మారుల మట్టుకు అని మీతో చెప్పుచున్నాను అని అంటాడు. అంటే 490 సార్లు. అది బ్రతుకాలం అంతా 490 కాదు, ఒకరోజు లెక్క. ఓకే. అంటే ఒక రోజులోనే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి వైపు తిరిగి 490 సార్లు సారీ అండి క్షమించండి అనే అవకాశం ఉందా? లేదు కదా. అంటే ఇక పరిమితి లేదని అర్థం. నువ్వెంత క్షమించాలి అనేదానికి పరిమితి లేదు. 7 సార్లు క్షమించి 8వ సారి క్షమించనక్కర్లేదు అనేది కాదు బాబు. 7 సార్లు అయినా 70 సార్లు అయినా 77 సార్లు 490 సార్లు అయినా ఒక రోజు లోపల వాడు ఎన్నిసార్లు తిరిగి క్షమించమంటే అన్నిసార్లు క్షమించాల్సిందే అన్న పాయింట్. అంతేగాని 491 క్షమించొద్దని కాదు. అసలు ఆ నంబరే రీచ్ కాం మనం. 490 నంబరే ఒక రోజులో రీచ్ కావడం అసాధ్యం. 100 కూడా రీచ్ కాలే. ఒక మనిషి వైపు తిరిగి
24 గంటల్లో 24 సార్లు అనగలడా అయ్యా క్షమించం? మరి కనుక అంటే ఎంతైనా క్షమించాలి, దానికి పరిమితి లేదనే అర్థంతో ప్రభువా మాట చెప్పాడు. కానీ ఆ లెక్క చూసుకొని క్షమించు, తర్వాత లెక్క అయినాక క్షమించకనే సంగతి కాదు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. పరిశుద్ధ గ్రంథంలో 34వ కీర్తన వైపు కీర్తన పైన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినట్లు వ్రాయబడింది. మనం మొదటి సమయాలు 21:12-15 వరకు చూస్తే దావీదు గాతురాజు అయిన ఆకీషుకు భయపడి ఆకీషు ఎదుట వెర్రివాని వల్ల నటించినట్లు కనబడుతుంది. ఒకచోట అబీమెలెకు అని, మరో చోట ఆకీషు అని వ్రాయబడింది. ఎందుకు? అదే అవి వన్ ఆఫ్ ది కాపీస్ట్ మిస్టేక్స్ అవి. ఇంకోటి ఏంటంటే అబీమెలెకు అనేది ఒక నిజాం ప్రభువులు అన్నట్టు అదొక బిరుదం. రాజులను ఇప్పుడు మెలక్ సెదక్ అనే మాట మిల్కీ సెదక్ అయింది. మెలక్ సెదక్ అనే 2 మాటలు కలిపి మిల్కీ సెదక్ అయింది. అంటే సమాధానపు రాజు అని. అట్లా అబీమెలెకు అనేవాడు అబ్రహాం కాలంలో ఉన్నాడు, ఇసాక్ కాలంలో ఉన్నాడు. అంటే ఫరో లాగా. ఓకే, ఎవరికైనా ఫరో అనే ఫరో యోసేపు కాలంలో ఫరో ఉన్నాడు, మోషే కాలం 400 ఏళ్ళు అయ్యాక మళ్ళీ ఫరో అంటే అదే. ఇప్పుడు ఎంపరర్ చక్రవర్తులు ఎట్లా ఉన్నారు, ఫరోస్ నిజామ్స్ ఎట్లా ఉన్నారు, అలాగా అబీమెలెకు అనేది ఒక టైటిల్ కింద తీసుకుంది. అట్లా కాపీయింగ్ లోపల కొన్ని మార్పులు వచ్చినాయి. అది రక్షణార్థమైన పునాది సిద్ధాంతాలు కాదు కనుక దాని విషయం మనం బాధపడాల్సిన అవసరం లేదు అని బైబిల్లో వైరుధ్యాలు ఎందుకు అని ఒక ప్రసంగం చేశాను. ఇటువంటి ఎందుకు దేవుడు అలవ చేశాడంటే సిలువ చెంతకు ఆకర్షించబడని వాడు, సిలువనే దూషించేవాడికి బైబిల్ అంటే విముఖత కలగాలి. బైబిల్ ద్వారా దేవుడు వాడికి ఆధ్యాత్మిక ధనరాశులు ఇవ్వడు, దేవునికి ఇష్టం లేదు. నా యజ్ఞాన్నే తృణీకరించిన వాడికి నా గ్రంథంలో ఐశ్వర్యం ఎందుకు ఇస్తాను? భక్తి లేకుండా బైబిల్ చదివేవాడు విసుగొచ్చి బైబిల్ విసిరేసి వెళ్ళిపోవాలి. అలా రాయించాడు దేవుడు బైబిల్ని. ముందు సిలువను చూసి దేవుని ప్రేమను గ్రహించి పశ్చాత్తాపడిన వాడికి బైబిల్ మీద భక్తి వస్తుంది. అప్పుడు ఈ అనవసరమైనవి కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, లేకుంటే ఫలానా ఇప్పుడు లోతు భార్యల సంగతి, అది ఇవన్నీ పనికిమాలినవన్నీ కాకుండా తన ఆత్మీయ క్షేమాభివృద్ధికి అవసరమైన దాని మీద దృష్టి పెడతాడు. అలాంటి వాడికి బైబిల్ అర్థమవుతుంది. బైబిల్ అందరి కోసం కాదు, దేవునికి ఇష్టలుగా బ్రతకాలని ప్రతిష్ఠించుకున్న వాళ్ళకే బైబిల్ దేవుడు వ్రాసి ఒక కోశాగారములాగా ఖజానాలాగా ఇచ్చాడు. నాట్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, లోతు కుమార్తెల గురించి లోతు కుమార్ అది దట్ డజంట్ బాదర్ మీ. ఎందుకంటే యేసయ్య నా కొరకు మరణించి లేచాడు, నా పాపాలు క్షమించాడు, నన్ను నరకానికి వెళ్లకుండా కాపాడి నిత్య జీవాన్ని వారసునిగా చేశాడు. ఇప్పుడు లోతు భార్యలు చేసిన దాంతో నాకేం ఇబ్బంది? లోతు కుమార్తెలే భార్యలుగా ప్రవర్తించి, కుమార్తెలే ఆయనతో సంసారం చేసి, కూతుళ్ళ భార్యలా ఏంది ఇట్లా చేశారు చండాలంగా అంటే, ఇప్పుడు లోతు ఇప్పుడు లేడు, కుమార్తెలు లేరు. అది తప్పని సంగతి బైబిల్లో రాయబడి ఉంది. రక్త సంబంధిని ఎవడు అసలు ముట్టుకోవద్దు, సెక్షువల్గా దగ్గరికి వెళ్ళొద్దని ధర్మశాస్త్రం రాయబడింది. ఎవడును తన రక్త సంబంధి మానాఛాదనము తీయుటకు సమీపించకూడదని స్ట్రిక్ట్గా ఆజ్ఞ ఉంది. వాళ్ళు ఆ ధర్మశాస్త్రం కూడా రాకముందు వాళ్ళు తప్పు చేశారని చెబుతున్నాడు. కానీ అలా చెయ్యండి అని దేవుడు చెప్పినట్టు లేదు కదా. చేసిన వాళ్ళను ఖండించి శిక్షించాడు. నాకెందుకు అది బాధ? దానికి అవన్నీ పట్టించుకోను. నేను యేసు నా కొరకు చేసిన రక్షణ యజ్ఞాన్ని గురించి మాట్లాడతాను తప్ప అప్పుడు ఎవరెవరు ఏ తప్పులు చేశారో మనకి పందికి ఎప్పుడు పెంటే కావాలి, గొర్రెకు గడ్డి కావాలి. అది ఓకే సార్, ఇది ఆఖరి ప్రశ్న సార్, ఇక సమయం అయిపోతుంది. ఎన్నో ఆఖరి ప్రశ్న? ఇది 3వ ఆఖరి ప్రశ్న, చివరి ఆఖరి ప్రశ్న. అయ్యగారు వందనాలు. ఓఫిరయ్య గారికి ప్రత్యేక వందనాలు. నా పేరు పాల్ అండి, మాది సత్తెనపల్లి దగ్గర. సత్తెనపల్లిలో ఒక పాస్టర్ గారు రోగంతో వచ్చిన ప్రజలను బాప్సం తీసుకుంటేనే ప్రార్థన చేస్తానని చెప్పి ఒక వ్యక్తికి రక్షణ విషయంలో ఏ అవగాహన లేకుండానే ఎన్నోసార్లు బాప్సం ఇస్తున్నాడు.
స్వస్థతల పేరిట వచ్చిన వారందరికీ బాప్సం తీసుకుంటేనే ప్రార్థన చేస్తాను అంటున్నాడు. రోగంతో మరణానికి దగ్గరలో ఉన్న వారికి కూడా నీటిలో ముంచి బాప్సం ఇస్తున్నాడు. ఇలా చేయడం ఎంతవరకు వాక్యానుసారం? ప్రజలు మోసపోతున్నారా? మీ మీ అభిప్రాయం చెప్పండి అయ్య గారు. చాలా మంది సేవకులు ఆయన విషయంలో బాధపడుతున్నారు. నేను కూడా బాధపడుతున్నా. మేము కూడా బాధపడుతున్నాం. ఎంత మాత్రము వాక్యానుసారం కాదు. ఇంకా దాంట్లో మళ్ళీ రెండో మాటే లేదు, రెండో అభిప్రాయమే లేదు. అసలు బాప్తిస్మం ఎవరికి ఇవ్వాలంటే ముందు సువార్త విని తాను పాపినని గ్రహించి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి యేసయ్యా నాకు రక్షణ దయచే, నా పాపాలు క్షమించు అని ప్రార్థన చేసుకున్న వాళ్లకు బాప్తిస్మం ఇవ్వాలి. అంతేగాని నేను స్వస్థత ప్రార్థనలు చేయాలంటే నేను బాప్తిస్మం ఇవ్వాలి, బాప్తిస్మం పొందితేనే అని అంటే మరి వాడి మారు మనసు లేనివాడు బాప్తిస్మం ఇస్తే ఆ ఆత్మ పాడైపోతుంది కదా. కనుక ఆ పాస్టర్ గారు ఎవరో కానీ మరి చాలా తప్పు చేస్తున్నారు. నేను అంగీకరించను, దేవుడు అంగీకరించాడు. న్యాయపీఠం ముందు ఆయన చాలా భయంకరంగా లెక్క చెప్పుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ 200 ఎపిసోడ్లు మా పట్ల దయ చూపి అయ్యయ్యో మీ విలువైన సమయాన్ని తెలియజేసి దేవుని దగ్గర మీరు పొందుకున్నటువంటి సత్య సందేశాలను, విషయాలను, సమాచారమును మాకు తెలియజేస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. గాడ్ బ్లెస్. బిలేటెడ్ హ్యాపీ టీచర్స్ డే సార్. నిన్న కదా. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు కూడా టీచరే కదా. సేమ్ టు యూ. సేమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మంచిదండి, ఈరోజు ఈ యొక్క కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తూ ఉన్నాం. వచ్చే శుక్రవారం మళ్ళీ క్షీరసాగర మదన కార్యక్రమంలో కలుసుకుందాం. మరి వచ్చే 18వ తారీఖు రోజున మరొక వినూత్నమైనటువంటి కార్యక్రమం మీ ముందుకు రాబోతూ ఉంది. ఒలీవల కొండ అనబడినటువంటి మరి సిద్ధాంతపరమైనటువంటి స్పష్టీకరణ వేదిక. ఈ యొక్క కార్యక్రమంలో మరి అనేకులు సత్యమందు ప్రతిష్ఠింపబడబోతున్నారు, అనేకులు సంతోషిస్తున్నారు. ఈ యొక్క టైటిల్ విన్నప్పటి నుంచే, ఈ యొక్క కార్యక్రమాన్ని అనౌన్స్ చేసినప్పటి నుంచే. అయితే ఈ కార్యక్రమంలో మరి నేను సార్ను ప్రశ్నిస్తూ అడుగుతూ ఉన్నాను. అయితే మీరు ఈ యొక్క ఒలీవల కొండ అనే కార్యక్రమంలో శిష్యులుగా వచ్చి సార్ని నేరుగా మీరు ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంది. కనుక మీరు ఆడియన్స్గా కూడా వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది. కనుక ఈ యొక్క వివరాలన్నీ త్వరలో తెలియజేస్తాము. 10 మంది దైవజనులు వచ్చి మరి యొక్క వారికి ఉన్న సందేహాలను ఒక అంశం పైన, ఇక సందేహమే లేదు అన్నప్పుడు అంశం అనేది ముగుస్తుంది. కనుక అంతగా మనము ఒక సిద్ధాంతాన్ని గూర్చి తెలుసుకోబోతున్నాం, వినబోతున్నాం, చర్చించబోతున్నాం. కనుక దాని కొరకు ప్రార్థించండి, సిద్ధపడండి. బుధవారం 18వ తారీఖు ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు ఈ యొక్క కార్యక్రమం జరగబోతూ ఉంది. మొట్టమొదటి అంశము మానవుడు జన్మ పాపియా కాదా అనే అంశం పైన ఈ యొక్క కార్యక్రమం జరగబోతూ ఉంది. కనుక దీని కొరకు మీకున్న ప్రశ్నలన్నీ కూడా మీరు రెడీ చేసుకోండి, మీరు పంపించండి. ఇంకా ఎవరికి మనసులో కానీ బైబిల్లో కానీ దీనికి సంబంధించిన ఏ ప్రశ్న కూడా లేదు అనుకున్నప్పుడు ఈ యొక్క కార్యక్రమం, ఈ అంశం అనేది ముగించబడుతుంది. కనుక దీని కొరకు ప్రార్థించి సిద్ధపడాలని మనవి చేస్తున్నాను. మీరు ఎవరైనా ఈ యొక్క కార్యక్రమానికి రావాలి అనుకుంటే యాజ్ ఏ ఆడియన్స్గా కూడా, లేదా సార్ని అడగడానికి మీరు దైవజనులు కూడా రావాలనుకుంటే మాకు తప్పకుండా తెలియచేయండి. ఆ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్.